రోమపత్రిక రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని చదవబడుచుండగా గమనించండి. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. బెరుడొచ్చండి, తలవచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. గ్రంథకర్త మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. అద్భుత రీతిగా నిన్నటి దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మమ్ములను నీ సహవాసంలో, నీ వాక్యములో, నీ సన్నిధిలో మేమందరం కలిసి నివసించుటలో గొప్ప అవకాశమును, కృపను కనపరిచారు దేవా. దానిని వచ్చి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండినారు. నీ ప్రియమైన పిల్లని సమకూర్చుటలోనేమి, నాయన గొప్పదైనటువంటి ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడుటలోనేమి, అంతేకాకుండా ప్రభు గొప్ప సాక్ష్యములు ఉత్పత్తి చేయుటలో ప్రభువా మీరు మమ్మల్ని ఇంకనూ కూడా ప్రభువైన అమితముగా ప్రేమించుచున్నారన్నటువంటి సాక్ష్యాన్ని మేము చూడగలుగుతా ఉన్నాం. కృపగల దేవా, వాక్యం యొక్క ప్రాముఖ్యమైన ఘట్టములోనికి మేము వస్తుండగా దయచేసి ప్రధాన కాపరిగా ఉన్నటువంటి నీవు పరమ బోధకుడిగా మా మధ్యలో ఈ కార్యము జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన నిజమైనటువంటి యాజకుడు నీవేనయ్యా. నీవే బోధింపదగినటువంటి గొప్పదైనటువంటి బోధకుడు గనుక నాయన నీవు మా మధ్యలోనికి దిగొచ్చి బోధించమనియు, మేము గ్రహించవలసినటువంటి సంగతులు మాకు అనుగ్రహించమనియు, అన్ని విషయాలు కూడా తోడుగా ఉండమనియు, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మాకు కలిగింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. కూడి వచ్చిన మిమ్మల్ని కూడా దేవుడు దీవించుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషము. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థన మరియు ప్రభురాత్రి భోజనము, చక్కగా దేవుడిలో మనమందరం సమయం గడపడానికి మంచి అవకాశం లభించి ఉండేను. పొందుకున్న ప్రతి ఒక్కరు ధన్యులే. లేని వారికి దేవుడు అలాంటి ఒక ధన్య భాగ్యము అనుగ్రహించునుగాక. మీరందరూ కూడా ఆనందించారా? నిన్న ఒక ప్రత్యేకమైన ఒక అంశాన్ని మనం మాట్లాడి ఉండే, దేవుడి యొక్క దైవికమైన ప్రణాళిక బలహీన మానవుల గుండా. అంత నవ్వద్దు, ఇప్పుడు అది కాదు. నాకు తెలుసు, ఏదైనా మటన్ కర్రీ అయినా సరే రోజు తినలేంగా. ఇస్తాను కరెక్టే కదా. ఇంత మటన్ కర్రీ అయినా ఇంత నచ్చిందైనా రోజు తినడానికి మానవులకు ఎందుకు అది వెక్కసమవుద్ది. అదంతే, అది నియమాల్లో ఒక నియమం అది. ఇస్తాను. అయితే ఈ రోజున మీ దగ్గరికి ఏదో మర్మయుక్తమైన సంగతిని అయితే తీసుకొని రాలేదు, కానీ ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి అన్ని విషయాల్లో మీ చుట్టూ కలుగుతున్న సందర్భాల విషయంలో ఒక స్పృహను, స్పష్టతను, ప్రత్యక్షతను, నిరీక్షణను, ప్రోత్సాహంను కలిగింపచేయాలనే దేవుడి యొద్ద దిన్నతిని పొందుకూర్చున్న దాన్ని మేము ముందు పెట్టడానికి వచ్చి ఉన్నాను. లేఖనాల గుండా దాన్ని నిజంగానే గ్రహించే ప్రయత్నం చేద్దాం.
చదవబడినటువంటి లేఖనాన్ని చూస్తే కనుక 28వ వచనాన్ని చూడండి. ప్రాముఖ్యంగా రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇంగ్లీష్లో చూస్తానంటాడు, అండ్ వి నో దాట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్, టు దెమ్ హూ ఆర్ ది కాల్డ్ అకార్డింగ్ టు హిజ్ పర్పస్. తన ఉద్దేశము కొరకై పిలువబడిన వారికి, తనను ప్రేమించుచున్న వారికి ఏది జరిగినా కూడా మేలుకే జరిగించబడుద్ది. కరెక్టేనా? ఏది జరిగినా, అన్నీ, ప్రతిదీ. ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎదురుపాటే కనబడుతూ ఉంది, ఎవరితో మాట్లాడినా కరెంట్ షాక్ తగులుతుంది. ఏది చేద్దామన్నా కూడా ఏదో ఒకటి విరోధమైనటువంటిది నష్టపూరితమైన ఏదో ఒకటి కనబడుతూనే ఉందట్టుగా కనబడుతూ ఉంది. కానీ అన్ని మేలుకే జరుగుచున్నాం అన్నటువంటి దేవుడి యొక్క గొప్ప వాగ్దానాన్ని ఎందుకో దేవుడి యొక్క ప్రజలు దీన్ని గ్రహించడానికి బోధగా ఉన్నప్పుడు గ్రహించగలుగుతున్నారు, జీవితాల్లో క్రియాత్మకంగా వచ్చినప్పుడు మాత్రము గ్రహింపడానికి కొద్దిగా శక్తి చాలడం లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏది జరిగినా మేలుకి జరుగుతుందని నమ్మడం అనేటువంటిది, ఇది ఊరికే ఇదిగో నమ్మండి అంటే నమ్మడం వచ్చేది కాదు. ఇది ఏదో దీని వెంబడి, ఎందుకంటే దేవుడి ప్రవక్త అంటాడు, ఫెయిత్ షుడ్ బి ఆన్ ఎ నోటెడ్ ఫ్యాక్ట్. దేవుడి యొక్క గుర్తింపదగినటువంటి ఒక సత్యము పైన విశ్వాసం అనేది ఆధారం చేయబడి ఉండాలి. మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలపైన, మనుషులపైన, అభిప్రాయాలపైన విశ్వాసం కాదు, కానీ దేవుడు నిర్ణయించినటువంటి ఒక ఖచ్చితమైన గుర్తింపదగిన సత్యం పైన విశ్వాసం ఉండాలి. ఇస్తాను, ఆమేన్. అయితే జరిగిన ప్రతిదీ మేలుకే జరిగిన, సరే ఆయనను ప్రేమించిన వారికి, ఆయన చిత్తానుసారంగా పిలువబడిన వారికి అన్ని మేలుకే జరిగినా, అన్ని వెనక్కి తిరిగి చూసుకొని మీ జీవితంలో ద టాప్ 3 పాపాలు చూడండి ఒకసారి. టాప్ 3, దానికి వాట్ యు కాల్ దట్, దానికి ఏమంటారు, దానికి మంచి లెవెల్స్ వేస్తే టాప్ 3 పాపాలను చూసి ఇదే మాట చెప్పండి, అవియును మేలుకే జరిగిన, పాపము మేలాయనా. మీరు అంటారుగా, అట్లనా రాదు, కానీ మీరు అంటారే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూపిస్తారు, తర్వాత నెమ్మదిగా వర్తమానంలోకి ప్రవేశించుదాం. ఆదికాండము 50వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనము. యోసేపు, భయపడకుడి, ఇప్పుడు యోసేపు అంటా ఉన్నాడు, ఎవరిని చూసి? ఏ సహోదరులైతే గుంటలు వేశారో, ఏ సహోదరులైతే అమ్మేశారో, ఏ సహోదరులైతే హత్య ప్రయత్నం చేశారో, సార్, ఏ సహోదరులైతే తన తండ్రితో ఉండనివ్వకుండా తన స్వగృహమును వదిలిపోయినట్లుగా కారణకులయ్యారో, ఆ కారకులైన వారితో ఈయన అంటాడు, భయపడకుడి. మీరు భయపడద్దు. నేనేమన్నా దేవుడి స్థానంలో ఉన్నానా? మీరు కీడు చేయాలని మీరు ఆలోచించారు, కానీ అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కానీ జరుగుతున్న సమయంలో మాత్రము అది ఏ కోణం గుండా చూసినా ఆ వ్యక్తికి కీడుగానే కనబడ్డది. తండ్రి కొడుకు చనిపోయాడు అనుకున్నాడు, ఘోషించి ఏడ్చి ఇక చేతులు వదిలేసుకొని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాధపడుతుండేవాడు. అయ్యో చిన్న కుమారుడుగా ఇస్తాను,
తర్వాత వచ్చినటువంటి ఇంకొచ్చిన కుమారుల్లో తన పూర్తి బాధనంతా తీర్చుకున్నప్పటికీ కూడా యోసేపు తప్పిపోయినటువంటి ఆ బాధ ఎన్నటికీ కూడా పూర్తిగా పోయింది కాదని. తన సహోదరులు కూడా తాము చేసిన తప్పని ఆ గిల్టీ ఫీలింగ్తో వారు పెద్దవేదగా వారు ఎదుగుతూ వచ్చారు. మానవుల కోణం గుండా చూస్తుంటే ఏ రీతిగా చూసినా అది మేలు కానీ ఏ వ్యక్తి అనడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు పారిపోవడం ఏంటి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు అమ్మివేయడం ఏంటి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు బందిపోటులో దొంగల చేత కావచ్చు, లేదా ఏదో బానిసలను కొనుక్కున్నట్టుగా ఇలాగ అమ్మబడి కొనబడడం ఏంటి, ఎక్కడికో వెళ్ళడం ఏంటి, అక్కడికి వెళ్ళి నీతిని భక్తిని క్రీస్తు యొక్క ఆ నడిచే పత్రికగా కనబడుచున్న చోట అక్కడ మరొక స్త్రీ తనిపైన వంచన చేయడమేమి, అక్కడి నుంచి పారిపోవడమేమి, చెయ్యని తప్పుకి చెరసాలలో బేడీలు వేసి పెట్టబడిన బేడీల గురించి మాట్లాడుతాడు. ఈ బేడీల సంఖ్యల వలన నా ఎముకలు తేలను అంటాడు ఆయన. ఎక్కడ మేలు కనబడతలేదే. ఒకటే రెండా ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల పాటు ఆయన జీవితం అంతా కీడులోనే కనబడుతూ ఉంది. కానీ ప్రత్యక్షత కలిగిన కోణము గుండా దేవుడి యొక్క ఆలోచన దృష్టి కూడా చూసినప్పుడు ఆయన అంటాడు, మీరు కీడికే చేశారు కానీ దేవుడు నాకు దాన్ని మేలుగానే ఉద్దేశించాడు. ఆయన ఏదైతే జరిగినో అదంతా మేలుకే జరిగాను. కొట్టబడము, ద్వేషించబడము, తన సహోదరుల చేత పగబట్టిరి, మరింత పగబట్టిరి, మరీ పగబట్టిరి. ఇంత పగబట్టుట వారికి మంచిదే ఆయన. పాత జ్ఞాపకాలు వచ్చాయి. వారికి ఆయనకు మంచిదే అయింది, అమ్మివేయబడడం మంచిదైంది. ఎసానో పోతీఫరులోంచి బయటకు పారిపోవడం మంచిదైంది, వంచన మంచిదైంది, సంఖ్యలు బేడీలు మంచివయ్యాయి. ఎంతో కాలము చేయని తప్పుకు శిక్ష అనుభవించడం మంచి అయింది. కరెక్టేనా? కానీ ఆ మంచి ఉత్పత్తి అవ్వడానికి టైం పట్టింది. కానీ ఆ కీడు జరుగుతున్నంతసేపు ఇది తల్లిదండ్రులు లేరే, ఓ పెళ్లి కాలేదే, ఓ పిల్లలు లేరు, సంపాదన లేదు, ఇల్లు లేదు. మధ్యలో ఆయన దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి చలో ఎవరస్తుడైన యోసేపు ఏం చేసావు ఇప్పటిదాకా ఏమంటాడు? ఏమో ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఏం జరిగిందో జీవితం అంతా ఏమి నయ్యా, పైసా వెనకేసింది లేదు, ఏమైనా రాళ్ళు వెనకాలేసామంటే కిడ్నీలు తప్ప ఎక్కడ కనబడతలేవు. అవి వేసారు, ఏ రాళ్ళు వేసావా అంటే కిడ్నీలో రాళ్ళు తప్ప వెనకాల వేసిన ఇంటి కోసమైన రాళ్ళు ఒకటి కనబడతలా. ఏది మేలుగా కనబడదు. కానీ మాటల్లో బోధనలో అంగీకరిస్తున్న మనము క్రియాత్మకంగా దీన్ని అంగీకరించి ఇది ఫలభరితమైన నెరవేర్పు జరిగించేంత వరకు కూడా ఓపికగా ఎదురు చూడడానికి విశ్వాసాలు కొరతగా ఉన్నాయి ఈ రోజున. ఖచ్చితంగా కొంతకాలం సహించండి అంటే ఎంతసేపు 2 గంటల 6 గంటలు ఉన్నారు. అక్కడేమైనా 20-30 సంవత్సరాలు బాధించి ఎప్పటికో ఫలం ఇవ్వాలి ఆశపడతా ఉంటే ఒక దినమా 2 వారాల 2 సంవత్సరాల అన్నట్టుగా ఎల్ల మీద లెక్క పెడతావు. ఎంతసేపు ఎదురు చూస్తావు? దేవుడి దగ్గర నుంచి సమాధానం కోసం ఎంతసేపు చూస్తావు అంటే సంవత్సరం చూసే నా వల్ల అయితే లేదు. ఓకే అంతేనా? ఈ సమస్యల నుంచి దేవుడు బయటపడేస్తాడేమో చాలా కాలం నుంచి చూసేసాను. ఎంతకాలం అది? 4 నెలలు. యోసేపు ఏమనాలా? ఆ 4 నెలలు కనీసం నేను ఆ జైల్లో ఉన్న పూర్త కూడా కాదు. వేసాను, నేను జైల్లో ఉన్న కాలంతో కూడా పోల్చదగింది కాదు. కానీ మీరైతే నాకు కీడు చేసినట్టు మీరు అనుకున్నారేమో, కానీ దేవుడు నాకు మేలే చేశాను. సమస్తము సమకూర్చబడి మేలుగు జరుగుతుందన్న ఈ ప్రత్యక్షతలో అయ్యా దేవుడి యొక్క అద్భుతమైన చట్టాలను నియమాలను గ్రహింపగలిగే ప్రత్యక్షత దొరికినప్పుడు ఎంతకాలమైన ఎదురు చూడగలుగుతామయ్యా. ఎప్పుడు ఆయనకు విడుదల కలిగింది? ఆ కారణంగా చేయని తప్పుల విషయంలో పడినటువంటి ఆ మాటలు, దెబ్బలు, వెలివేత్తలు, పారిపోవడాలు, అవమానాలు, ఇవన్నిటిలో నుంచి బయటపడి వీటన్నిటికీ పైగా నిలబడడానికి చాలా సమయం పట్టింది. దేవుడు మేలు చేయటకే సమస్తమును, ఆ పదాన్ని చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి. 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, దేవుడు ప్రేమించేవాడు కాదు, దేవుణ్ణి ప్రేమించే వారికి. అంటే ఆయన మనల్ని ప్రేమించడం కాదు, ఆయన ఎట్టక మన అందరూ ప్రేమిస్తున్నాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడు మనకు అనుగ్రహించను. ఈసారిలో ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా సమస్తము అని చూసారా? ఆల్ థింగ్స్
ఇది ఇప్పుడు మన ప్రార్థనకు ముందు పాడేది అది. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏ ఆల్ థింగ్స్ అంటే ఈ ఆల్ థింగ్స్ మనకు మేలు కలుగుతాయి. అన్ని విషయాలు సమస్తము ఆల్ థింగ్స్ అనుకూలమైన పరిస్థితుల్లోనికి మలసబడగలగాల. ఒకేసారి జరగదే అది. ఇంతకీ ప్రత్యక్షత ఎలా లభించగలుగుతుంది? ఎవరికో తెలుస్తుంది ఇదంతా కూడా. దేవుడు ఎల్లవేళ మేలుకే చేస్తాడన్నటువంటి ఆ సంగతిని గుర్తుపట్టగలిగే ప్రత్యక్షత కావాలి. ఉదాహరణకి, అయ్యా ఈరోజు నీకు దేవుడి స్వరం వచ్చింది, పిలిచాడు, కుమారుడా కుమార్తె లేచి నిలబడ్డావు. నీతో అపోస్తల కార్యంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక వాక్యము, అదే మాట నీతో కొడతా ఉన్నాడు ఆయన. చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయం 16వ వచనం. ఎస్, ఇదే మాట నీతో అన్నాడు. అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకొని తన కుమారుడుగాను అపోస్తులుగాను సేవకుడుగాను నియమించి ఆ వ్యక్తిని బలంగా వాడుకోవడానికి మునిపే ఆయన పొందుకోబోయేటువంటి మేలుల గురించి కంటే కీడు గురించి మాట్లాడుతున్నాడు. ఇతను ఏ రివార్డ్ ఇవ్వబోతున్నానో, ఏ మైలు కలిగించబోతున్నాడు, ఎక్కడ నిలబెట్టబోతున్నాడో చూపించకుండా ఎంత కొడతానో చూడంటున్నాడు ఆయన. ఎంత కొడతానంటే ఇతరులు కూడా షాక్ అయిపోవాల్సిందే. మళ్ళీ చదువు అంటాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఎవరికి? ఆయనకి చూపుతానంటా ఉన్నాడు. అదేంటి శ్రమలు చూపించడానిక దేవుడి దగ్గరికి మనం బంధించబడేది? ఎన్ని శ్రమలు రాబోతున్నాయో నీకు నాకు కనపరచబడ్డానిక మన దేవుడి హస్తం కిందికి చేరింది. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించి దేని కొరకు? అప్పులు పోతాయని, ఆరోగ్యాలు బాగుపడతాయని, కుటుంబ సమస్యలు తెప్పనిపోతాయని, ఎసారో అన్ని విషయాలు మేలుడు కలుగుతాయని అక్కడికి వచ్చింది. కరెక్టేనా? కానీ మేలుడు పొందుకోవాల్సిన చోట ఆయన అంటాడు, నా నామం, ఒకవేళ నా నామం వాడకపోయి ఉంటే, నా సంఘానికి రాకపోయి ఉంటే, నా కుమారుడిగా చెప్పుకోకపోయి ఉంటే ఈరోజు ఈ సమస్యలు ఉండకపోయేవి. కానీ నా నామాన్ని వాడినందున ఇతను ఎన్ని సమస్యలు అనుభవిస్తాడో చూడు, ఇతను చూపిస్తా అంటాడు ఆయన. ఈసారి సద్భక్తి చేసే ప్రతి ఒక్కరికి శ్రమలు రాక తప్పవు. కానీ ఏ మేలుని పొందుకోబోతున్నామో ఆ మేలుని గురించి చూపించకుండా ఈయన ఎప్పుడు యాంటీబయాటిక్లతో స్టార్ట్ చేశాడు పౌలు గారి ప్రయాణం అంతా. ఏంటది? ఎన్ని శ్రమలు పెడితే చూడబెట్టా నేను నీకే చూపిస్తా. ఇప్పుడు పౌలు గారు ఏమనాలా? సరే ముందు నా కళ్ళు చూపి ప్రభా, తర్వాత చూద్దామని ఈ కళ్ళు చూపు కోసం బాగా బెంబేలెత్తిపోతా ఉన్నాడు ఆయన. అక్కడ అభిషేకించిన ప్రవక్త అంటాడు, ఇతనికి చూపిస్తాను ఎలా వాడుకోబోతాను. అదేంటి మేలుడు ఇవ్వాల్సిన చోట, ఆశీర్వాదాలు ఇవ్వాల్సిన చోట శ్రమలు పెడతారు ఎందుకంటున్నాడు ఆయన? శ్రమలు ఎందుకు ఇస్తారంటున్నాడు ఆయన? అన్ని సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతున్న నియమములో ఈ కీడు కూడా ఆ నియమంలో భాగమేనా? అబ్సల్యూట్లీ. సమస్తము మేలుకే జరుగునన్నటువంటి ఆ వాగ్దానములో అక్కడున్నటువంటి కీడులు, అక్కడున్న కష్టాలు కూడా ఈ వాగ్దానంలో మిళితమై భాగమై ఉన్నవి. యోసేపుకు మేలు జరగడానికి ఆ మేలు కీడులో నుంచే ఉత్పత్తి అయింది. పౌలుకి జరిగిన మేలు కూడా కీడులో నుంచే ఉత్పత్తి అయింది. మోషేకు జరిగిన మేలు కీడులో నుంచి ఉత్పత్తి అయిందా? ఎసారో కీడులో నుంచే ఉత్పత్తి అయింది, పారిపోవడంలో నుంచి ఉత్పత్తి అయింది. అన్ని వేళలకు కూడా కేవలం ఆయన ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమంలో ఖచ్చితమైనటువంటి కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది మరియు కీడు ఖచ్చితంగా ఉండి ఆ తర్వాతే మేలు రుచి చూడబోచున్నాం మనం. ఇక్కడ ఒక వచనం చెప్తా చూడండి, కొరింథీ పత్రిక 2వ కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక మేము కంటికి కనబడుచున్నటువంటి వీటిని చూడట్లా.
ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వారు చెప్పగలిగే మాట. కంటికి కనబడే సమస్యలు కాదు చూసేది, ఏవి కంటికి కనబడట్లేదో వాటిని చూస్తా ఉన్నాము గనుక. కాబట్టి ఇప్పుడు క్షణమాత్రమే ఉండేటువంటి చులకనగా ఉండే ఈ శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారాన్ని కలగజేయుచున్నది. ఇప్పుడు సమస్తమును సమకూర్చబడి మేలుగా జరుగుతున్నది. ఒక మానవుడికి జరిగేటువంటి గొప్పదైన మేలు ఏంటి? ఏది గొప్ప మేలు? మాకెన్నో మేలుడు చేసింది, గాడ్ బ్లెస్ యు. ఏది గొప్ప మేలు? ఏది గొప్ప మేలు? దేవుడు ఒక మానవుడికి ఇవ్వగలిగేటువంటి గొప్ప మేలు ఏంటయ్యా? ఒకటి రక్షణ, ఆ తర్వాత లోబడి సుబుద్ధి కలిగిన భార్య. ఇంతేనా? ఆఫ్టర్ ద సాల్వేషన్ ద సెకండ్ బెస్ట్ గిఫ్ట్ టు ఎనీ మ్యాన్ ఈజ్ ఎ గుడ్ వైఫ్. లోబడి వాక్యానుసారంగా నడిచేటువంటి ఇది అన్ని విషయాల్లో సమానమైనటువంటి సాటైన సహాయంగా ఉండేటువంటి భార్య రెండో గిఫ్ట్. రెండో గిఫ్ట్ కొద్దిగా లేట్ అయినా అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మొదటి గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్. అయ్యో, మొదటి మేలు చాలా ప్రాముఖ్యము. రెండో గిఫ్ట్తో కొద్దిగా కింద మీద అయినా పర్వాలేదు, కానీ మొదటి మేలు మాత్రం మర్చిపోవద్దు, మొదటి గిఫ్ట్ మర్చిపోవద్దు. కాకపోతే సమస్య ఏంటంటే ఈ రెండవ గిఫ్ట్ వల్ల మొదటి గిఫ్ట్ ఎగిరిపోతాయి చాలా మందికి. సార్ నేను కాపురం చేయనగానే మొదటి గిఫ్ట్ షేక్ అయిపోద్ది. ప్రవక్త తెచ్చాడు, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ టు హ్యూమన్ బీయింగ్ ఈజ్ సాల్వేషన్. ద సెకండ్ బెస్ట్ గిఫ్ట్ ఆఫ్టర్ ద సాల్వేషన్ ఈజ్ ఎ గుడ్ వైఫ్. కరెక్టేనా? ఇప్పుడు సమస్తము మేలుకై ఏం జరగాల? అన్ని సమకూర్చబడి ఈ మేలుకి జరగాలి. ఏ మేలుకి? రక్షణ అనే మేలు కోసం జరగాల. సార్ ఈ రక్షణ అనే మేలు కోసం జరుగుతున్న ఈ కార్యం అంతా కూడా అదృశ్య ప్రపంచంలో ఉండేటువంటి నియమాల ప్రకారంగానే జరగాల. దృశ్య ప్రపంచంలో ఉండే వాటిని మనం చూడకూడదు, అవి మనకు అనవసరము కూడా. దృశ్య ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా క్షణమాత్రం ఉండిపోయేది. ఒకరోజు నీ పదార్థం అంతా కూడా కాల్చబడి నూతనపరచబడేది. అదృశ్య ప్రపంచమైనటువంటి దాని నియమాలే మనకు ప్రాముఖ్యమైనటువంటి. ఆమేన్. ఈ అదృశ్య ప్రపంచంలో ఉండేటువంటి ఆ అనేకమైన నియమాల్లో ఒక ప్రత్యేక నియమాన్ని అందరూ దేవుని యొక్క పరిశుద్ధులందరూ బాగా చదవగలిగారు, అందరూ పట్టుకోగలిగారు. అదే లా ఆఫ్ కాంట్రాస్ట్. ఏంటది? లా ఆఫ్ కాంట్రాస్ట్. ఇది ఖచ్చితంగా దేవుడు భౌతికమైన సృష్టిలోను ఆత్మీయమైన సృష్టిలోను రెండింటిలో దీన్ని పెట్టినాడు. దీన్ని గ్రహించగలిగిన వారు మాత్రమే సమస్తము సమకూర్చబడి మేలు జరిగే వరకు కూడా విశ్వాసంతో ఓపికతో నిలబడగలుగుతారు. ఆమేన్. దీని గురించి ప్రవక్త అంటాడు, జాగ్రత్తగా గమనించండి. కొటేషన్ కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. 64-1227. Who do you say this is? ఎవరని చెప్పుకొనిచున్నారు మీరు? 89వ పేరు చూడండి. Then అది అలాగుండుట ఎల్లవేళలా చూచినప్పుడు అక్కడ అల్లవేళలా ఇలాంటి కార్యాలే మళ్ళీ జరిగిన కార్యాలే జరుగుతూ ఉండగా దీన్ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే ప్రజలు ఇలా ఉండాలని దేవుడు నియమించిన విధానం మనకు అర్థమవుతుంది అని అంటాడు. ఎందుకని ఆయన శత్రువులను కూడా ఆయన స్తుతించినట్టుగా ఎందుకు చేస్తున్నాడు? ప్రతిదీ కూడా పౌలు గారు రోమ 8లో ఇలాగ రాస్తాడు, ఓ మూర్ఖమానవా, పాత్ర చేయబడిన మంటి పాత్ర ఆ కుమ్మరితో ఇలాగో అనగలదా? నన్ను ఇలాగ ఎందుకు చేసిద్దామని ఆ పాత్ర కుమ్మరిని అడగగలుగుద్దా? ఆ కుమ్మరికి ఒక పాత్రను ఘనత కొరకు మరొక పాత్రను ఘనహీనత కొరకు వాడుట కనుక అధికారం లేదా? నీ ఒకవేళ
రాత్రులు చేయకుండా ఉంటే ఎలా ఉండేది? ఏమయ్యేది? నువ్వు వెలుగుని ఎన్నటికీ కూడా ఆనందించకపోయేవాడివి, వెలుగుని బట్టి ఎప్పుడు కూడా సంతోషపడకపోయేవాడివి. వెలుగును సంతోషపడాలంటే రాత్రి ఉండాల్సిందే. తర్వాత అంటాడు, ఒకవేళ మొత్తం అంతా దేవుడి కాంతితో నింపబడిందే ఉంటే కనుక నువ్వు దాన్ని బట్టి ఆనందపడము, దాన్ని బట్టి సంతోషపడము, దాని విలువ నీకు తెలియడము ఎప్పటికీ తెలీదు. ఒకవేళ అనారోగ్యం అనేది లేకపోయి ఉంటే మంచి ఆరోగ్యమును బట్టి నువ్వెన్నడూ ఆనందపడకపోయేవాడివి. దాన్ని బట్టి నువ్వు దేవుడికి కృతజ్ఞత స్తుతులు ఎప్పటికీ చెల్లించలేవు. అసలు చెడ్డ ప్రజలు, దుష్ట ప్రజలు, వాక్య విరుద్ధమైన ప్రజలే లేకపోయి ఉంటే, అక్కడ ఏ విధమైన దయ్యపు స్త్రీలు లేకపోతే, ఒక మంచి గుణవతి అయిన స్త్రీ ఎలాగూ ఘనత పొందుతుంది? ఒక మంచి స్త్రీ ఘనత పొందాలి అంటే, ఒక మంచి స్త్రీ ఘనత పొందాలంటే ఓ దయ్యపు స్త్రీ ఉండాల. ఇస్తారో మేకప్ అయినటువంటి ఒక స్త్రీ, ఒక సహోదరి దేవుడి లేఖనాన్ని పాటించున్న తన ఘనత రావాలంటే 1/4 కిలో మేకప్ వేసుకున్న సహోదరి కనబడాలా? ఇస్తారో లేకపోతే 1/2 కిలో. సరి అయిన రీతిలో నడుచున్న వారి ఘనత చెప్పబడాలంటే సరిగా నడవని ప్రజలు కూడా ఉండి తీరాల్సిందే. అందుకే రోమపత్రిక కూడా అధ్యాయంలో కొంతమందిని దేవుడు తుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పేశాడు. వేశారో వారి మనస్సును వారు పాడు చేసుకున్నట్లుగా దేవుడే కొంతమందిని ఏం చేశాడు? తుచ్చమైన అభిలాషలకు, దుష్ట ఆత్మలకు అప్పచెప్పి వారు సృష్టమును పూజించుట వలన తమను తాము పరస్పరము ఒకరినొకరు పాడు చేసుకున్నట్లని వదిలేశారు. దాని వలన మంచి స్త్రీలు ఘనత నొందాలి, వెలుగు ఘనత నొందాలి, ఆరోగ్యము ఘనపరచబడాలి. వేశారో తర్వాత ఒకవేళ అలాగే జరగకపోతే ఘనత ఆ మంచి గుణవతి స్త్రీకి ఎంత మాత్రము చెందదు కదా. ఇదంతా కూడా ఆ విషయమై ఉన్నది. దీనిని ఇట్స్ లా ఆఫ్ కాంట్రాస్ట్ అని పిలుస్తా ఉంచాడు. ఈసారి యోగ్యమైనది బయటపడినట్లుగా భిన్నములైనవి ఉండక మానవు భిన్నములైనవి ఉండాల్సిందే. బోధలోను, సంఘములోను, వ్యక్తుల్లోను, మనుషుల్లోను, సిద్ధాంతాల్లోను. ఎందుకు ఈ భిన్నములు? వీటన్నిటి మధ్యలో యోగ్యమైన ఒకటి బయటపడాలా, దానికి ఉన్నతమైన స్థానం అప్పచెప్పాలా. రన్నింగ్ రేస్ జరిగిందా 10 మందికి, 10 మంది ఒకేసారి తాకారు ఫినిషింగ్ లైన్. ఎవరు ఫస్ట్? దాన్ని ఎవరు ఆనందపడాలా? ఎవరు ఆనందపడాలా? ఎవరికి ఆనందం ఉండదు. అందరూ సమానం అయిపోయారుగా. ఆ 10 మందిలో ఓ 2 వెనకబడాలా, 2 కింద పడాలా, ఇంకొక 2 దారి తప్పాలా, చివరికి 2 మిగాలి. దాంట్లో ఒక నెంబర్ 1 అవ్వాలి, 2 నెంబర్ 2 అవ్వాలి. ఏసారు ఇట్లయితేనే నెంబర్ 1 నెంబర్ 2 వచ్చినోడికి ఆ నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్ యొక్క ఆనందము నిజంగా బయలుపరచబడేది. దీన్ని లా ఆఫ్ కాంట్రాస్ట్ అంటాడు. అయితే మేలులు జరుగుతాయి, ఆ మేలే గొప్ప రక్షణ. కానీ ఆ మేలు సంపూర్తి కావాలంటే సమస్తము సమకూర్చబడి జరగాలి. సమస్తము సమకూర్చబడి జరుగుటలో దేవుడు ఒక చక్కటి చదరంగా మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు వింటున్నారా? ఆ పావులు కదిలించబడుతున్నప్పుడు ఈ నియమాలు తెలుసుకుంటే నిమ్మలంగా కూర్చొని దేవుడు చేసే మేలుల కొరకు ఎదురు చూసేవారిని. ఎటు పడతాడు? అయ్యా కదిలే రెల్లులాగా కాకపోతుంది. పొద్దున హైదరాబాద్లో చిన్న మాట దొరికాను, గాలి సిద్ధాంతాలని. గాలి సిద్ధాంతాలను బట్టి కదల్చబడకపోయాడు వారిని. దేవుడు కేవలము మేలే చేస్తాడు, కీడును చేసే దేవుడు కాదైనా. ఆయన ఏమైనాడు? ఆమ్ని బెనెవలెన్స్. ఆయన ఏమైనాడు? ఆమ్ని బెనెవలెన్స్ అంటే సర్వోపకారి. అయిన కీడు చేయడానికి రాదయ్యా. ఆయన లక్షణము కాదు, ఆయనకు ఉద్దేశము లేదు. ఆయన మేలులే చేయాలని ఆశపడతాడు. ఆ మేలు నువ్వు అనుకున్నట్టుగా రాదు. ఆ మేలు నువ్వు అనుకుంటున్నట్టుగా అప్పచెప్పడానికి ఇష్టపడతాడు. ఆయన మేలులన్నీ కూడా లా ఆఫ్ కాంట్రాస్ట్ గుండానే ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అనుగ్రహించి ఆ మేలు యొక్క విలువను నువ్వు గ్రహించాలి, నువ్వు వెనడికి మర్చిపోకుండా ఉండాలని. మొదటగా కీడు గుండా, నష్టముల గుండా, బాధల గుండా తీసుకెళ్ళి అప్పుడు నిన్ను మేలులో కూర్చోబెడతాడు. కరెక్టేనా? మేలుల్లో ఉండగానే యెహోవా ఎవడు అని, కీడులో ఉండగానే నువ్వు లేకపోతే చచ్చిపోతాం ప్రభు అని మనం లా ఆఫ్ కాంట్రాస్ట్ కట్టి కదిలిపోతుంది. లా ఆఫ్ కాంట్రాస్ట్ తెలిసి ఉంటే అయ్యా
గాఢ అంధకారపులోనైనా కొండ శిఖరాలపైనైనా ఒకే రకమైన భక్తి స్థాయిలో నిలబడి ఉండేవాళ్ళము. ఎందుకంటే లా ఆఫ్ కాంట్రాస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకో. దావీదు పేదోడు రాజయ్యాడు, పేదోడయ్యాడు, రాజయ్యాడు, పేదోడయ్యాడు. ఎస్ సార్, అంతేనా కదా? మన జీవితాలు అంతే. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఖచ్చితంగా లా ఆఫ్ కాంట్రాస్ట్ గుండా వెళ్ళాల్సిందే. ఈ లా ఆఫ్ కాంట్రాస్ట్లో ఈ కింద ఉండేటువంటి కీడు భాగం దగ్గరికి వచ్చరికి ఎక్కువ శక్తి అవసరం కావాలా గెలవడానికి. పైన ఉన్నప్పుడు ఏమో కావాలా? జాగ్రత్తలు కావాలి. తప్పిపోకుండా, జారిపోకుండా, గర్వం రాకుండా, దేవుణ్ణి మర్చిపోకుండా, సహవాసాలను దూరం కాకుండా, కొంత మేలుడు కొంత మెరుగైన స్థితి రాగానే కొంత జాగ్రత్తలు అవసరము. కానీ కింద పడిపోయినప్పుడు మాత్రం లా ఆఫ్ కాంట్రాస్ట్లో అయ్యా జాగ్రత్తల కంటే ఇంకా గొప్ప కార్యాలు చోటు చేసుకోవాలా. ఆ మేల్ అందుకని అంటాడు సమస్తము మేలుకే జరుగుతుంది, కానీ ఆ సమకూర్పు జరిగేంత వరకు కూడా ఎదురు చూడగలగాల. యోసేపుకు మేలు కలగాలంటే ఎప్పుడు కలిగింది? యోసేపు ఏ వయసులో రాజు అయ్యాడు? అరే యోసేపు జీవితం ఎవరికి సాదృశ్యము? క్రీస్తు మరణ శిలువ పునరుద్ధరణ ఎప్పుడు? 30 తర్వాతే. యోసేపు రాజేంద్రుడు 30 తర్వాతే, 30వ ఏట తర్వాత అయ్యాడు. 30 ఏళ్ళు ఏమనుభవించాడు ఆయన? ఎన్నడూ కూడా ఆనందభరితమైన క్షణం ఒకటి కనబడదు. అంతా శ్రమ, ఇరుకు, ఇబ్బంది, బాధ, తప్పించుకోడు, పారిపోడు, నాన్నవారు లేకపోడు, చేయని తప్పిదాలకు బాధలు అనుభవించాడు. కానీ మేలు ఒకటి నిర్ణయించాడు. ఆ మేలు రావడానికి 30 ఏళ్ళు పట్టింది. అంటే ఇప్పుడు నువ్వు అందుకోవచ్చు, అయ్యా 30 ఏళ్ళు అంటే మేము ఉంటామా? శవపేటికి వస్తుందా? శివపేటిక కూడా మంచి శవపేటిక చేయిస్తాం, మీకు ప్రభు భక్తులతో చేపిస్తాం. వింటున్నారా? అది మేలే కాదా? అయ్యో బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలే. చూడండి చెప్పలే, మరీ మేలే. అత్యుత్తమ మేలను మనకు లభిస్తూ ఉంటాయి. అక్కడ ఏ బాధ ఉండదు. గయ్యాలి భార్య స్వరం ఉండదు, ప్రేమించని భర్త ఉండదు, నిమ్మలంగా పడుకుంటారు. ఇక అక్కడ ఇసారు నువ్వు సుఖముగా నిద్రించదు, మరీ మేలు అది. కానీ అయ్యా దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. ఎందుకో లా ఆఫ్ కాంట్రాస్ట్ని బలంగా గమనించగలిగేటువంటి ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆయన అనుగ్రహించని ఇవ్వాలనుకున్న ప్రతి మేలుని వరుస వెంబడి వరుస పొందుకున్నట్టుగా మనం నియమించబడ్డామయ్యా. ప్రవక్త అంటాడు, కొన్ని కొటేషన్స్ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను చూడండి. (62-1223) (62-1223) దేవుడి వాక్య విషయమైనటువంటి నింద లేదా తెలుగులో 77వ పేరు. దేవునికి సమయం ఉన్నది. అయ్యా ఏముంది? ప్రసంగంలో మాట్లాడింది అదేగా, ప్రతిదానికి సమయం కలదు. లా ఆఫ్ కాంట్రాస్ట్లో నువ్వు ఎదుగుటకు, పడిపోవుటకు, కష్టపడుటకు, సుఖించుటకు, కరెక్టేనా? ఎస్ ఆర్ నో? కౌగిలించుట మానుటకును అంటే ఏంటది? పెళ్ళికి సాగుకని. అప్పుడే కదా లీగల్గా జరిగేది, వాక్యానుసారంగా నిష్కల్మషమైనటువంటి పాన్పుగా ఉండేది. ఎస్ ఆర్ నో? దానికి సమయము కలదు. తర్వాత రాళ్ళన్నీ ఒక చోట పేర్చుటకు, పేర్చిందాన్ని పారవేయుటకు, నాటుటకు, పెరుగుటకు, కొట్టుటకు, తిట్టుటకు, ముద్దు పెట్టుకున్నటకు, ప్రతిదానికి సమయం కలదు. గాడ్ హ్యాస్ అ టైమ్ అండ్ ఏ రీజన్ ఫర్ దట్ టైం. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు, ఆ సమయాన్ని ఒక ప్రత్యేక కారణాన్ని బట్టి నియమించాడు. సార్ దేవుడు నియమించిన సమయం ఉన్నది, ఆ సమయానికి కూడా కారణం ఉన్నది. ప్రభువా నెక్స్ట్ 2 years తర్వాతనా? ఎందుకని? దానికి కూడా కారణం ఉన్నది. ఏదో ఊరికే అట్లాగా అనుకోకుండా పెట్టేది కాదు ఇది. ప్రతిదానికి అది వ్యాపారమా, వ్యక్తిగతమా, ఆత్మీయ ప్రత్యక్షతల, కుటుంబాలు బాగుపడమా, అన్నిటికీ సమయం ఉంది. చివరికి నువ్వు వాక్యానుసారంగా నడవని నీ ప్రవర్తనలకు శిక్షలైనా సరే వాటికి సమయం ఉన్నది. ఆ ప్రత్యేక సమయాలకు ఒక రీజన్ ఉన్నది.
యోసేపు జీవితంలో జరిగింది అదే. లా ఆఫ్ కాంట్రాస్ట్కి ఖచ్చితంగా టైం ఉంటుంది, ఆ టైంకి రీజన్ ఉంటుంది. తర్వాత అంటాడు దేవుడు ఆయనకు తెలుసు ఏమి చేయవచ్చున్నాడు అనేది, మనకు తెలియదు కదా. ఎస్, కొన్నిసార్లు అక్కడ కరుగైన కఠినమైనవి మాత్రమే ఆ నిజమైన వస్తువు యొక్క నిజమైన స్వభావమును బయటకు తెస్తాయి. There has to be sometimes rugged and hard things to only bring out the real true nature of the object. దేవుడు ఇవ్వాలనుకున్నది ఇచ్చేంత వరకు కూడా ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు తగ్గ రాక తప్పవు. తర్వాత అంటాడు మీకు తెలుసా, ఇప్పుడు ఆయన అంటాడు వర్షం వచ్చేటువంటి రీతిని చూపుతూ దేవుడు సమస్తము సమకూర్చబడి ఒక వ్యక్తి జీవితంలో మేలు ఇచ్చేప్పుడు కూడా దాని ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వర్షంతో. ఆయన అంటాడు వర్షం వచ్చేప్పుడు చూడండి, గర్జించుచున్న ఆకాశమును, చెదరగొట్టి వచ్చున్న మెరుపులు, వీటన్నిటిలో నుంచి వర్షం పుడుతుంది. వర్షం ఊరికి పుడుతుందా? ఇవన్నీ జరగాల. జీవించలేము. వర్షం కావాలంటే ఏమేం కావాలి అక్కడ? థండర్, మెరుపులు కావాలి, లైట్నింగ్, ఉరుములు కావాలి, ఫ్లాషింగ్, యాంగర్, కోపాలు కావాలి. వీటన్నిటి నుండి వర్షం అనే ఆశీర్వాదం వస్తుంది. ఈసారిలో వర్షానికి ఒక కాలం ఉంటుందా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా? దానికి ఒక కాలము. అది వచ్చేప్పుడు ఎలా రావాలి? ఇంత పెద్ద ప్రాసెస్ చేసుకొని రావాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి మేలు అట్లాగే వస్తుంది. ఈసారిలో నువ్వు ప్రార్థించి అయ్యా నాకు మేలు టప్ప అని చెప్పి పోస్ట్ మెయిల్ లెటర్ ఇచ్చాడు ఇవ్వడైనా, దానికి పెద్ద తతంగం ఉంది అక్కడ. దానికంటే ముందు ఇంతకీ ఇది నీకు సరైన సమయంలో వస్తుందా? నిర్ణయించిన సమయానికి కారణమేమి? ఇది పొందుకోవడానికి నువ్వు అర్హుడివా కాదా? ఇప్పుడు ఇస్తే దీన్ని సద్వినియోగపరచుకుంటావా పరచుకోలేవా? దీని విలువ నీకు తెలుసా తెలీదా? ఇప్పుడు ఇస్తే నువ్వు పాడైపోతావా, దీన్ని సద్వినియోగపరచుకొని దేవుడి నామ గణత వాడతావా? అనేకమైన సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని దేవుడు మనకు నిర్ణీత కాల పరిమితిలో ఆయన మనకు అనుగ్రహించి ఆధారపడి ఉన్నాయి. ఏది వెంటనే మనం అనుకున్న సమయంలో ఇది జరగదు. లా ఆఫ్ కాంట్రాస్ట్ చక్కగా గ్రహించగలిగినప్పుడు మాత్రమే సమస్తము సమకూర్చబడుటలో ఎప్పుడు మేలు రానయ్యున్నదో ఎదురు చూడగలుగుతాము. యోసేపు లాగా మీరు కీడనుకుంటారు కానీ దేవుడు మాత్రం నాకు మేలునే ఉద్దేశించి చెప్పగలుగుతాడు. తర్వాత చూడండి అంటాడు, కొత్త జీవాన్ని తెచ్చుటకు గాను దానిలో నుండి చిట్టము తీసివేయబట్ట వరకు బంగారము ముందుకు వెనుకను దంచుటను తీసుకుంటుంది. You set them out to one side, you can hardly tell them apart, but put them together. You can tell it, and beater always has to beat till he sees his own image reflecting in the gold. ఆ బంగారాన్ని శుద్ధమైన బంగారంగా మార్చాలంటే ఆ బంగారాన్ని కొట్టే వ్యక్తి ఎంత ఘోరంగా కొట్టాలి అంటే చివరికి ఆ బంగారంలో పరిశుద్ధతలో ఆ వెలుగులో ఆ బంగారం యొక్క రిఫ్లెక్షన్ ప్రతిబింబంలో తన ముఖమే తన కనబడేంతగా కొట్టవలసి వస్తుంది. అప్పుడే కదా శుద్ధ బంగారంగా మలచబడేది, దాని విలువ పెంచబడేది. లా ఆఫ్ కాంట్రాస్ట్ కూడా అంతేగా. ఎస్ఆర్ ఇది బోధలు అంగీకరించుటకు దేవుడి ప్రజలకి లేక అడ్డంకి లేదు, వినికిడిలో అంగీకరించడానికి బాధ లేదు. జీవితాల నెరవేర్పు జరిగించేప్పుడు మాత్రమే టపాకాయలు వెళ్తున్నాయి జీవితాల్లో, డామని వెళ్ళిపోతున్నాము. ప్రవక్త అంటారు వీఆర్ గెట్టింగ్ బర్స్ట్ అవుట్, పేలిపోతున్నాము, ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము, లా ఆఫ్ కాంట్రాస్ట్ నిలబడలేకపోయామంటున్నాడు ఆయన. ఎసారో తర్వాత చూడాలని అంటాడు 81 పేరు. అండ్ గాడ్ దేవుడికి సమయం ఉన్నది, ఆయనది చేయడానికి గల ప్రత్యేకమైన కారణము ఉద్దేశం ఉన్నది. దేవుడి దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
ఆయనను ప్రేమించే వారికి యాక్సిడెంటల్గా ఏమీ జరగవు. ఇది యాక్సిడెంటల్గా ఏం జరగవా? మాకు యాక్సిడెంట్ అయినాయి కదా మరి. ఇప్పుడు యాక్సిడెంటల్గా మనకు జరుగుద్దా అంటే కావాలని వెళ్ళి ఈ ఆటో గుద్దుతాం, డిస్కౌంట్ గుద్దుతాం, అంటే ఎలా జరుగుద్ది? యాక్సిడెంటల్గా దేవుని ప్రజలకు, దేవుడు అంటే బాగా ప్రేమ ఉన్న వారికి ఏది యాక్సిడెంటల్గా జరగదు. మరి యాక్సిడెంటల్ పరిస్థితులు ఏంది? దేవుడు కావాలని వేరే వెహికల్ గుద్దిచ్చిండా? మళ్ళీ జరుగుతున్నారు. మంచిగా చెప్పాలి నాకు మీరు, అంటే మీరు లా ఆఫ్ కాంట్రాస్ట్ ఎంత గ్రహించాలో నాకు అర్థం కావాలి. దేవుడు కావాలని నడుపుతున్నప్పుడు నిద్ర పోనిస్తాడా? పక్కన డమాలను గుద్దిస్తాడా? పోతున్న బండికి డమాలని బర్రెకో పందికో గుద్దిద్దామని కింద పడేస్తాడా? చెప్పరేమయ్యా? దేవుడు కావాలని యాక్సిడెంట్ చేయించిండా? ఇంకోసారి అటు కోసం గిల్లితే అయిపోద్ది కదయ్యా, ఏదైనా మేకు గుచ్చితే అయిపోద్ది కదా. యాక్సిడెంట్ ఏంటయ్యా? ఇక్కడ దేవుడి ప్రవక్త మాట చెప్తాను చూడండి, కొటేషన్ కూడా చూపిస్తాను. (62-0601). ఈ లా ఆఫ్ కాంట్రాస్ట్ మీరు చాలా లోతుల నుంచి చూడాలనేది నా అభిప్రాయం. అది మీకు చాలా విశ్వాసాన్ని ఇస్తుంది. దేవుడిలో కదల్చబడినటువంటి స్థిరత్వాన్ని దయచేస్తుంది మీకు. 62-0601 దానిలో 151 పేరు చూడండి. ఇప్పుడు ఇక్కడ గుడ్డివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అక్కడ నుంచి యేసు ప్రభు శిష్యుల గుడ్డివాడి పక్క నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ యేసు ప్రభు వరకు చిన్న గురుపాఠం నేర్పుతా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు గుడ్డివాడిగా కనబడుతున్న చూసి, వీడి గుడ్డితనానికి ఏదో పాపమే కారణమై ఉండొచ్చు, ఏదో పొరపాటే కారణమై ఉండొచ్చు, వీడి రోగానికి పాపమే, వీడి యాక్సిడెంట్కి పాపమే కాదా, ఏదో ఒకదానికి అన్నిటికీ పాపాలే కారణమై ఉండొచ్చు అనే కోణం కూడా శిష్యులు చూడడం మొదలుపెట్టారు. దేవుడు అక్కడ వరకు మంచి పాఠాన్ని నేర్పుతా ఉన్నాడు. చూడండి, మనం ఎన్నడైతే ఒక మనుష్యుడికి దేవుని ప్రేమించుచున్న వారికి ఏదైనా కార్యం జరిగితే మనం ఎప్పుడు ఒక మాట అంటాం, మంచిది, ఏదో పాపం చేశాడు వీడు. యోబు దగ్గరికి వచ్చి ఇట్టేది ఇదే బాధ. ఓ నువ్వు సీక్రెట్ సినారు ఒప్పుకో, ఓ నువ్వు రహస్యం ఒప్పుకో. ఈ స్టోరీ ఒక ఆయన వస్తాడు, స్టోరీ ఇటు చెప్పి లాస్ట్ రహస్య పాపని ఒప్పుకో అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఇటు చెప్పి నువ్వు రహస్య పాప ఒప్పుకో అంటాడు. అందరూ వచ్చి ఈయనేమో నేను కాదు నా పైన పాపాన్ని వద్దుతున్నారు, నేను ఒప్పుకుందని ఒప్పిస్తున్నారు అంటారు. మళ్ళీ సార్ తర్వాత అప్పుడు ఆయన అంటాడు, వెల్ హీ సిన్డ్, హీ గాడ్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. అతడు ప్రభు చిత్తంలో నుంచి బయటపడిపోయాడు కాబట్టి ఈ అనారోగ్య సమస్య వచ్చిందంటారు. When brother Craze hit the post, he got out of the will of the Lord. ఇప్పుడు ఇక్కడ బ్రదర్ క్రేన్ అనే వ్యక్తి ఒక పోస్ట్ ని వెళ్ళి ధ్వాను గుద్దాడు. గుద్దగా ఏం జరిగింది? ప్రభు చిత్తంలోంచి జారి పడిపోయాడయ్యా, అందుకే గుద్దాడు అని అంటాడు ఒక ఆయన. When the gun blowed upon me, ప్రవక్త గారికి చిన్న బాల్య దశలో గన్ను వేలిందా? ఏడ వేలింది? కాలుకు వేలే. ఎస్ఆర్నో అనేది అంటాడు. ఎప్పుడైతే నాకు గన్ను వేలిందో, వెల్ చిన్నప్పుడు దేవుడి చిత్తం దాటి బయట తిరిగిండ, అందుకే గన్ను వేలింది. అగు ఏంది? బ్రదర్ నెవిల్ పాస్టర్ గారు. ఈయన ఏ పాస్టరు? జెఫర్సన్ గారి సంఘానికి పాస్టర్ గారు. అప్పుడు ఈయన ఏం చేశాడు? కారును గుద్దాడు. ఆయన కూడా దేవుడి చిత్తానికి బయట ఉన్నాడు అయ్యా, అందుకే గుద్దాడు. కానీ అది కరెక్ట్ కాదయ్యా, లేదయ్యా, అది ఆ విధముగా కాదు. దేవుడే కావాలని వాటి అనుమతించాడు. దేన్ని? గన్ను కాల్లో వేరాలి, కారు గుద్దాలి, పోస్టును గుద్దాలి,
రిపేర్ పెట్టుకోవాలి. సార్ ఎగ్జాక్ట్లీ ఇది లా ఆఫ్ కాంట్రాస్ట్. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జానగడు ఉన్నాడు. ఇప్పుడు కలుగుతాను. జానగడు ఉన్నాడు. వీడు సైకిల్ తీసుకెళ్ళాడు. వచ్చేటప్పుడు ఒక టైర్ కనబడుతుంది, ఇంకో టైర్ ఎక్కడో తెలీదు. వాడికి ఒక టైర్ చూడగానే అయిపోయిగా. వీడికి లా ఆఫ్ కాంట్రాస్ట్ చెప్పా, బెటర్ లా ఆఫ్ కాంట్రాస్ట్. దేవుడు అనుమతిస్తే అట్లయితుంది అన్నప్పుడు సరేలే తీసుకొచ్చు. ఆ ఒక టైర్ అని తెచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాలి అడిగి. ఆయన టైర్ మర్చిపోయేవాడు. నువ్వు ఒక టైర్ అయినా తెచ్చావు, నీకు కృతజ్ఞతలు ఆడబెట్టు అని చెప్పాలి. ఇక లా ఆఫ్ కాంట్రాస్ట్ ఏం చేస్తుందంటే ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తేనే ప్రతీది జరుగుతుందన్న విషయము, సమస్తము సమకూర్చబడి అలాగ మన మేలుకే జరుగుతుందన్న విషయాన్ని విశ్వాసంలో మనల్ని బాగా లోతులో బలపరుస్తుంది. విపరీతమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయా? లా ఆఫ్ కాంట్రాస్ట్లో భాగమే. ఘోరాతిఘోరమైన అప్పులు ఉన్నాయా? ఈ లా ఆఫ్ కాంట్రాస్ట్లో భాగమే. నీ కుటుంబంలో నీ భాగస్వామి నీకు సహకరించట్లేదా? అది లా ఆఫ్ కాంట్రాస్ట్లో భాగమే. ఇదేదో గొప్పదైన కొత్తైన వింతేదో సమస్య మీద పడ్డట్టు నువ్వు ఫీల్ అవ్వబాక. అదృశ్య ప్రపంచంలో ఉండే చట్టాలను చదివినప్పుడు ఇవన్నీ మన మేలుకే జరుగుతున్నాయి. ఇది మన మేలుకే. కోపగించే భర్త, లేదా సహకరించని భార్య, అనుకూలించినటువంటి ఆర్థిక పరిస్థితి, పదే డబ్బులు ఖర్చు పెట్టించే ఆరోగ్యాలు, అన్ని మేలుకేనా? అంత మేలుకేనా? కానీ పరిస్థితి అయిపోతుందిగా. పరిస్థితి అయిపోవడం కూడా మేలుకే. ఏం మేలు? నా వల్ల హాస్పిటల్లో డాక్టర్ కొత్త బిల్డింగ్లు కడుతున్నాడు, అది వాడి మేలుకి. ఎస్ సార్ నో? ఎక్కడ ఎవరికి ఏం మేలో తెలీదు, కానీ దేవుడు మాత్రము అన్ని సమస్తము సమకూర్చి మేలుకే చేస్తాడు. యాక్సిడెంట్లు కూడా అంతేనా? అబ్సల్యూట్లీ. ఇట్లాగే ఒక ఆయనకు యాక్సిడెంట్ అయ్యడానికి వెళ్ళి ఇప్పుడు చూసాం మేము. చూస్తే గొప్ప మంద గుంపు కనబడ్డది మాకు. ఎస్ సార్ నో? ఇట్లాగే ఇంకొక ఆయనకు యాక్సిడెంట్ అయితే కొంతమంది వచ్చారు. పాపము, అయ్యా తిక్కమాల పాస్టర్ తెచ్చుకున్నారు మీరు. ఇవన్నీ యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఎస్ సార్ నో? యాక్సిడెంట్లు మంచిది అని కింద పడేరు, ఆయన పడేరు, మంచి పని అడగని చెప్పి పడ్డారు. దేవుడు అనుమతిస్తేనే ఏదైనా జరిగేది. ప్రతిదీ. చిన్నప్పుడు బాల్యదశలో ప్రవక్త గారికి గన్ను పేలడము, ఆర్మన్ నెవిల్ యొక్క పాస్టర్ సహోదరుడికి కారు గుద్దడము, అక్కడ బ్రదర్ కేన్ అనే వ్యక్తి ఒక పోస్ట్ గుద్దడము, ఇవన్నీ దేవుడు అనుమతిస్తేనే చోటు చేసుకున్నవి. కానీ దేవుడు అనుమతించకుండా, దేవుడికి ఇష్టం లేకుండా తనను ప్రేమించుచున్న ప్రజల యొక్క చుట్టూ ఆ వలయాన్ని దాటి ఏ సమస్య ముందుకు రాదు. సార్ ఇంతవరకు ఈ జీవనోపాధిలో ఎప్పుడు ఇబ్బంది కలగలే. అకస్మాత్తుగా ఇబ్బంది కలిగింది, ఆయన అనుమతించాడు. ఏదో గొప్ప మేలు రానై ఉన్నది. సర్వోన్నతుని యొక్క ఆలోచన మనకు అర్థం కాదు. అది మేలు చూసినప్పుడు ఆహా, అప్పుడు కీడు కనుకుంటేనే ప్రజలు కీడు కన్నారే, ప్రజల్ని పని అయిపోయిందన్నారే, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడే అని అనుకుంటుంది. కానీ ఈ రోజున మేలు కలిగిన తర్వాత అప్పుడు మనం చెప్పగలుగుతాం ఒక మాట, ఏమని? ఇది మేలుకే జరిగింది. మీరు కీడు అనుకున్నారు, మాకు మేలు జరిగింది. ఎందుకంటే మనం దేవుడు దయా సంకల్పం చొప్పున మరియు ఆయనను ప్రేమించుచున్నటువంటి గుంపులో ఉన్నాము కనుక మన మేలుకే జరుగుతాయి అన్నీ కూడా. మననే మేలుల నిమిత్తమే రాజ్యాధికారాలు సైతం అన్నింటినీ కూడా ఆయన కదిల్చి ఒక పక్కన మార్పు చెందించగలుగుతాడు. ఆయన లా ఆఫ్ కాంట్రాస్ట్ అర్థం చేసుకోగలిగితే దైవికమైన ప్రేమ ఉత్పత్తి అవుతుంది. ఎసానో ఇచ్చే ఒకడు షిమియానుడు ఉంటాడు, దుమ్మెత్తి పోస్తా ఉంటాడు దావీదు గారి పైన. ఏమన్నాడు? లా ఆఫ్ కాంట్రాస్ట్ తెలుసు. అరే దేవుడు అనుమతించాడు రా, నువ్వు ఏం చెబుతావు, కూర్చో. ఆడేమో తిడుతున్నాడు, నువ్వు పిచ్చి కుక్క అని, నువ్వు చచ్చిపో అని దుమ్మెత్తి రాలేసి కొడతా ఉన్నాడు. కానీ సైన్యాధిపతి ఆ కుక్క వంటి వాడిని సంపూర్ణ అనుమతి అంటుంటే లా ఆఫ్ కాంట్రాస్ట్ నీకు తెలియదు, నువ్వు కొద్ది తొందరపడుతున్నావు, ఆవేశపడుతున్నావు, కూర్చో. తర్వాత లా ఆఫ్ కాంట్రాస్ట్లో ఏమైంది? ఇప్పుడు తిట్టినాడు, రేపొద్దున బాంచందరం దగ్గరికి వచ్చిండు, కాళ్ళ దగ్గరికి. ఎస్ సార్ నో? తర్వాత కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ క్షమించి ఎంతో కొంత రాజ్యం కొంత బాగా ఇస్తే తీసుకొని వెళ్ళిపోయాడు తప్ప లా ఆఫ్ కాంట్రాస్ట్లో బండ్లు బండ్లేని. నిజంగా ఈ పరస్పర విరుద్ధ చట్టాన్ని బాగా చదవగలిగినప్పుడు మొత్తం మన విశ్వాసాలు ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళగలుగుతాయి. ఈ రోజున తిడుతున్న వారికి మనం తిరిగి తిట్టలేము, నష్టపరిచిన వారికి తిరిగి నష్టాన్ని చూపించలేము, తిరిగి ప్రేమ చూపగలుగుతాము. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టబోయేటువంటి ఆ స్థానాన్ని వారికి రుచి చూపించగలుగుతాం మనం.
ఆ రోజున యోసేపు కూర్చుండబెట్టినప్పుడు ఏం ప్రతీకారం తీర్చుకోలే. ఆయన అంటాడు, సహోదరులారా, జీవము కాపాడబడుటకై అనేకులు బ్రతుకున్నట్లుగా మేలుకే దేవుడు చేశాడు ఇదంతా అంటాడు. అప్పుడు ప్రస్తుతానికి కొంచెం కష్టం, ఇరుకు, ఇబ్బంది, బాధ అలా కనబడిందేమో, కానీ తర్వాత ఉత్పత్తి అయ్యే మేలు వారు చూడలేకపోయినారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, అప్పుడు యేసు వెనక్కి తిరిగి వారికి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పించున్నాడు. వాడి తండ్రి కనుక తప్పు చేశాడేమో, వాడి తల్లి తప్పు చేసిందేమో, వాడు తప్పు చేసి ఉన్నాడేమో. అప్పుడు దేవుడు అన్నాడు, ఏ ఒక్కరు కూడా తప్పు చేసిన వారు కాదయ్యా, దేవుడు క్రియ ఉత్పత్తి కావడం కోసమే జరిగినది. సార్, కానీ ఒక వ్యక్తి తప్పు చేయగానే తెలిసి చేసిండు, ఇక తప్పు క్షమాపణ లేదు లేదు అని తీర్పు తెచ్చేవారు లేకపోలేదు. మిడిమిడి జ్ఞానము, లేఖనాలు యందు పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత లేకపోవడము, దేవుడు క్రియలు ఉత్పన్నం కావడం కొరకు చేశాడేమో. అంతేకాదు కొన్ని చోట్ల ఏం చేస్తాడు తెలుసా దేవుడు? చూడండి 59-0708E, త్వరగా కొంచెం వేగవంతంగా, 59-0708E. బీ సర్టెన్ ఆఫ్ గాడ్. దాంట్లో 72 పేరు చూడండి. Isn't it strange how God let his children get right down to the last moment? ఎంత విచిత్రంగా ఉండదు? దేవుడు తన ప్రజల్ని కాపాడాలంటే సమస్య ప్రారంభంలోనే కాపాడవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా చివరి గడిలో వస్తాడు. ఆయన సార్ ఎట్లా మొరియా పర్వతం మీదకి ఎక్కుతుంటే రాడు, గాడిదని తీసుకుని పోతుంటే రాడు, కట్టెలు పేరుస్తున్నప్పుడు రాడు, పిల్లల్ని కట్టేసినప్పుడు రాడు, కత్తెత్తి సెకండ్లో అయిపోతుంది అన్నప్పుడు ఆగు అంటాడు ఆయన. సార్ అగ్నిగుండ పరిస్థితి అంతే, ఏడంత మండినట్టుగా చేశారు, ఏడానికి ప్రయత్నించబడి చచ్చిపోతా ఉన్నారు. అయినా దేవుడు గాడ్ సేవ్స్ us ఇన్ ద లాస్ట్ మూమెంట్, చివరి గడిలో కాపాడుతాడు. సమస్య స్టార్ట్ అయిందా, ప్రభు అంటావు, ప్రారంభ దశలో కనబడు, కానీ మొరలు వింటున్నాడు ఆయన. దాని అంటాడు ప్రవక్త, విచిత్రముగా లేదా? దేవుడు ఎల్లవేళలా ఆ చివరి గడిలో వచ్చి కాపాడుచున్నటువంటి విధానం చూస్తుంటే ఆశ్చర్యముగా లేదా? తర్వాత చూడండి, నువ్వు రియాక్షన్ ఎట్లా ఇస్తావా అని, నీ హావభావాలు ఎట్లా పెడతావా అని, నీ విశ్వాసములో నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో చూడ్డానికే. సమస్య ప్రారంభంలో నువ్వు ప్రార్థించగానే వచ్చాడనుకో నువ్వు బాగానే ఉంటావు, కానీ ఇక చివరికి ఇక లాస్ట్కి అయిపోయిందిలే, ఇక చచ్చిపోవడానికి డిసైడ్ అవ్వే, గుడ్ బై అని చెప్పి అప్పుడు వస్తాడైనా. ఆ సమయంలో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు, ఎట్లా నువ్వు రెస్పాండ్ అవుతావని చూడడానికి కావాలని దేవుడు చేస్తాడట. అక్కడే కదయ్యా నిజమైన మన విశ్వాస బయటపడేది. ఏ స్థానంలో నిలబడుతున్నాయని బయటపడేది అక్కడే పరిపూర్ణంగా. అన్ని వేళలలో చివరి గడియలలో మాత్రమే దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటాడు, అక్కడ కాపాడుతూ ఉంటాడు. చివరి వరకు సాగదీసి అప్పులలో ఇక చంపేసేటట్టే రెడీగా ఉంటారు. ఇక ఎట్లుంటారు, ఇక అయిపోయింది. ఇక లాస్ట్ ఏంది, తాడు కింది దిగుడు ఒకటే ఆలస్యం. ఇక చెట్టు కట్టేసా, మెడకేసేసా, కింద ఉన్న స్టూల్ తన్నుడు ఒకటే, అదొకటే. ఇక తంతున్నా అంటావు, తన్నేది లేదు, చేసేది లేదు. కానీ తన్నేటప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, దిగు, నేను వచ్చేసా, డోంట్ వరీ అంటాడు ఆయన. అప్పటిదాకా సాగదీస్తాడు. దేనికి? విశ్వాసంలో ఎంత బలంగా నిలబడినావో చూడడానికి. హీ వాంట్ టు సీ యువర్ రియాక్షన్. నీ ప్రతిస్పందన చూడాలి ఆశపడుతున్నాడు ఆయన. నువ్వు ఎలా దాని విషయమై ప్రతిస్పందిస్తావో చూద్దామన్న కోరిక ఆయనలో ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, దేవుడు అనుగ్రహించే శిక్షకు నువ్వు నిలబడకపోతే మనం ఖచ్చితంగా అయ్యా అక్రమ సంతానముగానే లెక్కించబడతాం. మనం ఆయన ఏ శిక్షనైతే ఇస్తాడో ఆ శిక్షను మనం అనుభవించాలి, అంగీకరించాల్సిందే. తర్వాత అంటాడు, మనం దేవుడి ఆత్మ చేత జన్మించబడిన వారము,
God holds on His word, ఉమ్, sets to His word, and there it holds. చాలు మరో కొటేషన్ చూపిస్తాను చూడండి. 63-1128M. దాంట్లో 26వ పేరు చూడండి. This church was put here for a purpose. ఈ సంఘము ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు పెట్టబడింది. There is a spirit behind this church. ఈ సంఘం వెనకాల ఒక ఆత్మ ఉన్నది. Certainly, ఖచ్చితముగా spirit behind your home, మీ ఇంటి వెనకాల కూడా ఒక ఆత్మ ఉంటుంది. behind every building, ప్రతి బిల్డింగ్ వెనకాల ఒక ఆత్మ ఉంటుంది. behind everything there is a spirit. ప్రతి దాని వెనకాల ఒక ఆత్మ ఉంటుంది. అంతేనా? ప్రతి వ్యక్తి వెనకాల ఆత్మ ఉంటుంది, ఇంటి వెనకాల ఆత్మ ఉంటుంది, స్థలంలో ఉంటుంది, దేశం మీద ఉంటుంది, సంఘం మీద ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది. ప్రతి ఒక్కరి పైన, ప్రతి ఒక్క ప్రదేశం పైన ఒక ఆత్మ దాని యొక్క కార్యము, దాని మహిమ, దాని ప్రభావాలు పనిచేస్తూ ఉంటాయి. ఎస్ సార్ నో ఆయన అంటాడు. There is a spirit, motive and objective. అక్కడ ఆత్మయు, ఉద్దేశమును, లక్ష్యము ఈ మూడు ఉంటాయి. ఇది వింటున్నారా? ఏమేమి ఉంటాయి? ఆత్మ, ఉద్దేశము, లక్ష్యము. కరెక్టేనా? ఓ సంఘానికైనా, ఓ వ్యక్తికైనా, ఓ కుటుంబానికైనా, ఇస్తారనో ఒక దేశానికైనా సరే ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ గుండా ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం రెండు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇస్తారనో జర్మనీకి ఏ స్పిరిట్ ఉంది? స్పిరిట్ ఆఫ్ వార్. అమెరికా పైన ఏ స్పిరిట్ ఉంది? నవ్వకండి, స్పిరిట్ పేపర్ స్పిరిట్ పేరు స్పిరిట్ అది. ఇస్తారో జోకుల స్పిరిట్ అది. చూడండి ఆయన అంటాడు, దిస్ చర్చ్ కమ్స్ హియర్ To greatly exalt some human system or something, that its motive is not right. ఒకవేళ ఈ సంఘం కనుక ఒక వ్యక్తిని గొప్పగా చూపించాలనే ఉద్దేశం కలిగి ఉంటే ఈ వ్యవస్థ తప్పు, ఇది సరైనటువంటి చర్చ్ కాదు ఇది. తర్వాత అంటాడు, కానీ If it's put here to try to achieve something for the kingdom of God, దేవుడి యొక్క రాజ్యము కొరకు ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశం సంఘం కలిగి ఉంటే మాత్రము then the motive and objective both is right. అక్కడ ఉద్దేశం మరియు లక్ష్యము ఈ రెండు కూడా సరైనవిగానే ఉన్నాయి. If the motive is directed that way, అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్దేశములే దాని యొక్క మార్గములన్నిటిని కూడా నిర్దేశిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. నా ఇప్పుడు I've been thinking నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉన్నాను. since the ministry and the first, second and third phase of ministry. ఈ పరిచయలో మొదటి 2-3 దశలలో ఉన్న పరిచయలో పరిశీలనాత్మకంగా చూసినప్పుడు When I first come to Srivapur, నేను ఈ శ్రేవకోట అనే ప్రాంతానికి రాగా I told you people that the Lord, you would lay your hands up like upon my hand, and it would signify the same. And the Holy Spirit never failed one time. But what told you exactly what was wrong with you? చాలు దీని అట్లా కూర్చోండి. దేవుడి ప్రవక్త దీనికి మరో జతపక్షిగా మరో కొటేషన్ చెప్తాడు. ఏమంటాడంటే, ఈ మూడు ప్రతి స్థలానికి ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి, ప్రతి దేశానికి ఉంటాయి. మంచిగా గమనించాలా? స్పిరిట్, మోటివ్, ఆబ్జెక్టివ్. నీకు ఏ స్పిరిట్ ఉంది? ఆ స్పిరిట్ వల్ల ఏ ఉద్దేశం ఉంది? ఏ లక్ష్యాన్ని నీలో బలంగా కలిగింపజేస్తూ ఉంది? దీన్ని బట్టి ఆ వ్యక్తి భక్తులు ఎక్కడ నిలబడ్డాడో గుర్తుపట్టవచ్చు. ఒక కుటుంబం అయినా సరే, ఒక సంఘం అయినా సరే, ప్రతి స్థలానికి కూడా ఒక ఆత్మ ఉంటుంది. ఎసర్రో దేవాలయాలకు ఒక ఆత్మ, దేవుని ఆత్మ. ఉద్దేశం ఏంటి? ఆరాధన జరిగించబడాలి. లక్ష్యం ఏంటి? క్రీస్తు సారూప్యత కలిగి సమానమైన సారూప్యత కలిగించాల. ఎసర్రో అట్లా ప్రతి స్థలానికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ, ఎవ్రీ స్పిరిట్ హ్యాస్ ఇట్స్ మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్. ఒక స్పిరిట్ ఉందా, ఆ స్పిరిట్కి ఖచ్చితమైన ఉద్దేశము, ఖచ్చితమైన లక్ష్యం ఉంటుంది. కరెక్టేనా? అంటే గుణము దాని లక్షణము కలిగి ఉంటుంది. ఇది వ్యక్తిలో గుర్తుపట్టచ్చు. ఎస్ఆర్ ఋతిగాడు ఉన్నాడు. ఋతిగాడు ఇప్పుడు ఏం స్పిరిట్ ఉంది? వాడి ఉద్దేశం ఏంది? ఏదో ఒకటి పని చేయాలి చర్చిలో. వాడి లక్ష్యం ఏంటి? వాడిని అడగలే, మిమ్మల్ని అడిగా. రోజు పొద్దున వాడు ఆలోచిస్తాడు అనుకుంటా.
మా జాన్ బ్రదర్ చూద్దాం ఒకసారి. జాన్ బ్రదర్ స్పిరిట్ ఏంటి? ఈ పిల్లల్ని ఎందుకు ఉదాహరణ చూపిస్తారంటే మీ మనసులో గాయం కాకుండా. ఎందుకంటే మీ పేరు చెప్పారనుకోండి తిట్టుకుంటారు నన్ను. ఈ పిల్లలైతే మా అన్నయ్య కదా అనుకుంటారు వాళ్ళు. కానీ ప్రతి పెద్దవాళ్ళలో కూడా ఒక పర్టికులర్ స్పిరిట్ ఉంటుంది. ఆ ఆత్మ వారు ఆ ప్రత్యేకమైన ధోరణిలో వారు నడవడానికి ప్రవర్తించడానికి ఆ స్పిరిటే కారణము. గర్వాంధులుగా తిరుగుతున్నారా? అందరితో కలిసిపడక ఇష్టపడతలేరా? అది వాళ్ళ పైన స్పిరిట్ అంతే. అదేం చేస్తుంది? ఆ స్పిరిట్కి ఒక గుణలక్షణంతో కూడుకున్న ఉద్దేశాన్ని ఏర్పాటు చేస్తుంది. వారి లక్ష్యం ఎప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా ఎల్లప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు పొందాలి, మిగతా వాళ్ళతో పడి మాత్రం పంచుకోబడకూడదు. అదో స్పిరిట్. అది ఇంకో స్పిరిట్ ఉంటుంది. ఇటు మనం వందల స్పిరిట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. ఒక్కొక్కరి ఒక్కొక్క ఆత్మ ఉన్నది. ఎస్ఆర్ కరెక్టేనా? కొంతమందికి ధనమైన పిచ్చాత్మ, కొంతమందికి మూగేశపాత్మ, ఇంకా కొంతమందికి అందమైన గట్టి చెప్తాడు, భయపడుతున్నాడు వీడు మెల్లగా. అంత భయం ఎందుకు బయట? అందమాను నగలు పిచ్చి, ఇంకా నేను వేసేస్తారు ఎప్పుడో వీళ్ళు అందరు కలిసి. అందమైన ఆత్మ, ఇంకా చదువైన ఆత్మ. కరెక్టే. ఇప్పుడు చదువైన ఆత్మ వచ్చిందనుకో, వారి యొక్క ఉద్దేశము మంచి మార్కులు, లక్ష్యము ఫస్ట్ క్లాస్ అయినా బ్యాడ్జ్ రావడమో, లేకపోతే ఇంజనీర్ అవ్వడమో, లేకపోతే ఏదో సాధిద్దామనో. పరలోక రాజ్యమైన లక్ష్యం ఉండదు అక్కడ. కరెక్టేనా? వాస్తవాలు మీరు చెప్పింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్పిరిట్ వచ్చింది. ఆ స్పిరిటే ఈ మూడింటిని కలిగింపజేసేది. స్పిరిట్, మోటివ్, ఆబ్జెక్టివ్. ఈ మూడు ప్రతి వ్యక్తిలో మీరు కనిపెట్టగలగాల. ఈ వ్యక్తి ఈ యొక్క స్పిరిట్ గుండా మంచి స్పిరిట్ అయినా, మంచి ఉద్దేశమైనా, మంచి లక్ష్యమైనా వాళ్ళతో దోస్తీ చేయండి. లక్ష్యం వేరే దిశగా ఉన్న వ్యక్తితో దోస్తీ చేసామనుకో, నీ లక్ష్యం మారిపోద్ది. కరెక్టేనా? నీ లక్ష్యం పరలోక రాజ్యమై ఉండాలా, ఎదుటివారి లక్ష్యం కూడా పరలోక రాజ్యమై ఉండాలా. వారిద్దరి మధ్యలో సంభాషణ చక్కగా సాగుతుంది. ఎసారో ఒకరికేమో పరలోక రాజ్యము, మరొకరికేమో తిండి పిచ్చి, ఏమవుద్ది? ఏమున్నారు కదా గురవే, దానివల్ల ఏమి ఉత్పత్తి కాదు. కానీ ఎల్లవేళలా లా ఆఫ్ కాంట్రాస్ట్లో లోతైన సంగతులను గ్రహించగలుగుతూ విశ్వాసంలో స్థిరులై ఉండినట్లుగాను, సందర్భాన్ని బట్టి ప్రతిస్పందించకుండా కోప్పడకుండా నిశ్చలులుగా ఉన్నట్లుగా మిమ్మల్ని చేయాలంటే ప్రతి వ్యక్తిని మూడు చూడగలగాల. వాట్ కైండ్ ఆఫ్ అ స్పిరిట్ దే హ్యావ్? ఏ ఉద్దేశం వీరిలో ఉన్నది? ఏ లక్ష్యం వీరిలో ఉన్నది? నిజంగానే దేవుని రాజ్యం అనే లక్ష్యం ఉందా? నిజంగానే దేవుని సంతోషపెట్టాలని ఉద్దేశాలు ఉన్నాయా? దేవుడు ఆత్మను పొందుకుందాం అనేటువంటి ఆత్మ ఉందా? వేరేది ఏదో ఒకటి ఉన్నా ఇక వాళ్ళతో సహవాసం చేయడం చాలా చెడ్డది. మీరు ఎప్పుడు రాసిపోతారయ్యా. సార్ తర్వాత మరొక చోటు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా లా ఆఫ్ కాంట్రాస్ట్ని నిశ్చితంగా లోతుల్లో పరిశీలన చేయడం వల్ల మాత్రమే 30 ఏళ్ళ వరకు కూడా శ్రమలు వచ్చిన ధైర్యంగా నిలబడిన యోసేపు లాంటి నీ విశ్వాసం మనకు లభించగలుగుతుంది. అంటే ఎప్పటికైనా సరే మేలు కలగబోతుంది, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తారని ఎదురు చూడగలుగుతారు. ఈ లా ఆఫ్ కాంట్రాస్ట్ పైన నిజంగా ఆధారపడినప్పుడు అని అంటారు. చూడండి జాగ్రత్త. 52-0725 ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అనే వర్తమానం గుండా 5వ పేరాలో 3వ పేర చూడండి. అవును, నేను నమ్ముచున్నాను దేవుడి వాక్యము దేహమునకును ప్రాణమునకును స్వస్థత కలుగు చేయుచున్నది సంగతి నేను నమ్ముచున్నాను. అది మాత్రమే కాదు, దేవుడు తన వాక్యమును సూచనల ద్వారాను అద్భుతాల ద్వారా ధృవీకరిస్తాడు. I will admit that God permits Satan sometimes to chastise us. ఖచ్చితంగా దేవుడు సాతానుని వెళ్ళు ఇగో మొత్తు అని ఆయన సాతానుని మన పైకి వదులుతాడన్న విషయాన్ని కూడా నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఖచ్చితంగానా? అసలు లా ఆఫ్ కాంట్రాస్ట్లో ద నెగటివ్ షేడ్ రావాలంటే సాతాను వాడే తేవాలా. ఎసార్నో? కీడు వాడే తేవాలి, అనీతి వాడే తేవాలి, శోధన వాడే తేవాలి. ఎసార్నో? అనారోగ్యము వాడే తేవాలి, అపకీర్తి వాడే తేవాలి, అవమానము వాడే తేవాలి.
వీటిని అనుమతించాలి అంటే దేవుడు అనుమతిస్తాడు, సాతాను తీసుకొస్తాడు. ఇది లా ఆఫ్ కాంట్రాక్ట్స్లో కామన్ ఇది. ఇస్తాను. కాకపోతే నాకు బాగా బాధాకరమైన విషయం అని చెప్పనా, ఈ లా ఆఫ్ కాంట్రాక్ట్ని ఈ ప్రపంచంలో బాగా అర్థం చేసుకుంది ఎవరయ్యా అంటే రాజకీయ నాయకులు. వింటున్నారా? రాజకీయ నాయకులు. ఇప్పుడు నేను పార్టీ, ఏ పార్టీ, ఈయన బి పార్టీ, కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ వెనకాల శత్రుత్వమే, మళ్ళీ కలిసేదే. రాజకీయాలు శాశ్వతమైనటువంటి స్నేహాలు ఉండవు, శాశ్వతమైన శత్రుత్వం ఎందుకు ఉండవు? ఈ రోజున శత్రువు రేపు మనం ఉపయోగపడతాడేమో. కరెక్టేనా? ఈ రోజున దోస్తి అంటాడు. కరెక్టేనా? దాన్ని ఏమంటారా? పార్టీగా కలిస్తే కూటమి. ఈ రోజున కూటమైన రేపు పొద్దున పల్ల పొడుచుకుంటాడు, కుల పొడుచుకుంటాడు. కరెక్టేనా? ఈ లా ఆఫ్ కాంట్రాస్ట్ రాజకీయ నాయకులు బాగా కనబడుతుంది. అప్పుడే వీడు వాడికి సపోర్టు, నెక్స్ట్ ఇయర్ వాడికి విరుద్ధము, మళ్ళీ వాడికి సపోర్టు, మళ్ళీ వాడికి విరుద్ధము. ఏ సార్ రాజకీయ నాయకులు బాగా గ్రహించగలేరు, దేవుడి పిల్లలు గ్రహించలేకపోతున్నారు. ఏ సార్ దేవుడిలో ఉన్నప్పుడు ఖచ్చితమైన ఇరుకు, ఇబ్బంది, బాధ, శ్రమ, మంచి, మేలు, అది అప్స్ అండ్ డౌన్స్ లాగా తరంగాల మాదిరిగానే వస్తూ పోతూ ఉంటుంది కదా. బయట ఉన్నటువంటి లోకస్తులకు అర్థమైన విషయాలు మరి దేవుని ప్రజలకు అర్థం కావట్లేమి. సార్ ఇప్పుడు ఈ పిల్లడు నాకు గొడవైంది, ఏమైంది నెక్స్ట్? మూతి తిప్పాలి. ఇక మూతి తిప్పితే ఎన్ని రోజులన్నా? 2 రోజులా? 2 రోజులు ఉంటే బాగానే ఉండి బిడ్డ, 2 వారాలు ఉంటే కూడా పర్వాలేదు కదా. వారాలు, నెలలు, సంవత్సరాలు తరబడి ముఖాలు తిప్పుకున్న వారు లేకపోలేదు. ఇసారు లా ఆఫ్ కాంట్రాస్ట్ సరిగ్గా గమనించలేకపోతున్నారు. దేవుడు మనకి ఇచ్చిన లా ఆఫ్ కాంట్రాస్ట్ ఉన్న ఏకైక హద్దు ఏంటో తెలుసా? సూర్యాస్తమమే. ఎంత గొడవన పడు అయిపోయిందా? ఇదేదో కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుంది మన దగ్గర ఒక స్పెషల్ కొత్త ట్రెండ్ ఉంది. ఏంటి ట్రెండ్ తెలుసా? ఇదే ఫ్యాషన్ ధోరణి. కరెక్ట్గా ప్రభురాత్రి భోజనం అప్పుడే పాప పప్పుకోళ్ళు జరుగుతాయి. మీకు అర్థమైందా? 2 నెలలు కానీ 3 నెలలకు కానీ నెలకు కానీ అప్పుడే చాలా బయటకు తీసుకెళ్తారు. క్షమించు బ్రదర్, క్షమించు సిస్టర్. ఏ రోజు ఆ రోజు చేసుకోరా? దేవుడు ఏమన్నాడు? సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం నిలిచి ఉండాలి, ఆ తర్వాత నూతనమైన దినం స్టార్ట్ చేయమని చెప్పలే? ఒకవేళ తెల్లారి ఎత్తబాటు వస్తే ఏం చేసేవాడివి? ప్రభుత్వ భోజనం ఆశ పెట్టుకొని లాస్ట్కి అయ్యా మా పాస్టర్ ఇస్తాడు అనుకుని ఇవ్వలేదంటావా? నా మీద వస్తావుకోవచ్చు లాస్ట్కి కదా, మా పాస్టర్ తప్పంటావుకోవచ్చు. ఎందుకో లా ఆఫ్ కాంట్రాస్ట్ని మనకి ఇచ్చింది ఎక్కడ దాకా అంటే సాయంకాలం వరకే. పొద్దున్న తెచ్చుకోవాలి, ఈ పీటరు పొద్దున పీటర్ పేజీలు అనుకో, అంతే. రాత్రి దాన్ని సమాజ్ చేసేయాలి, కొత్తదైన భావాలతో ప్రేమలతో ముందుకు సాగాల. నైట్ ముగించాలా, దాన్ని సాగదీస్తారు ఈ మొహాలిగా. అబ్బాయి మొహాలు చూడలేకపోతే నేనైతే. అదేదో మొహాలను చూసి ఇండెక్స్ కలిపెట్టగలిగి వచ్చిన వరం ఇచ్చాడు కదా దేవుడు. ఇక చూడాల ఫేసు, ఎన్ని హావాభావాలు నాకు అనిపిస్తుంది. మీ బైబిల్ గ్రంథంలో ఈ వచనం కనబడతలేదా? నాకేముందా? మీకు ఉంటే బాగుండగా. లా ఆఫ్ కాంట్రాస్ట్ ఉండనివ్వండి సాయంకాలం వరకు. ఎందుకంటే మనకు బలంగా తెలిసి సర్వశక్తి మెచ్చి 6-9 మధ్యలో ఎత్తబాటు. ఆ 6-9కి ముందే అన్ని సమాజ్ చేసి ఫ్రెష్గా పరిశుద్ధం అయిపోదాం. అక్కడ దాకా వద్దు. ఎక్కడ దాకా? ప్రభురాత్రి భోజనం దాకా. మళ్ళీ నెక్స్ట్ ప్రభురాత్రి భోజనమే ఒప్పుకోలుడు. అప్పటిదాకా ఇది రగలాల లోపల మదనపడి ఏడ్చి గిచ్చుకొని తర్వాత ఒప్పుకోళ్ళు. బ్రదర్ క్షమించు బ్రదర్, నిన్ను గురించి చెప్పా అనుకున్నా, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేవు అంటే తర్వాత అనుకునే అవకాశం ఉండదుగా. ఏందో ఒక వింత ట్రెండ్ నడుస్తుంది సంఘాల్లో. లేదా ఏ రోజు ఆ రోజే, ఏనాటికి కూడా అన్నాడే, ఏనాటి ఒప్పుకోళ్ళు అన్నాడే. రేపటి 6-9 మధ్యలో ఉండే ఎత్తబాటుకో సిద్ధంగా ఉండాలా. నేను ఇంకొకసారి ప్రభుత్వ భోజనం నాడు మీరు ఎవరైనా ఒప్పుకోలు జరిగించాలంటే వెళ్ళాలనుకుంటే ఎవరు కనపడదు నాకు. అసలు ట్రైన్ వేరుటూ పోయింది నిన్న. ఒకరు వేరు వస్తారు, ఆ ట్రైన్ డబ్బాలు పోతున్నాయాడ. నేనేమో సైలెంట్గా ఇంకెప్పుడైపోతే వాము 2 నెలలు లేట్ అయితే ఇంకెక్కువ చేసేటట్టు ఉన్నారు వీళ్ళు. సగం అంతా బయటకు పోద్ది కావచ్చు. అట్లా కాదు, మనకు లా ఆఫ్ కాంట్రాస్ట్ ఇవ్వబడింది. ఎస్, కోప్పడు, నీ కోపం ఉండా నువ్వు సాయంకాలం తీసేసే. సాయంకాలం అయిందా, నువ్వు పడుకున్నది ప్రభువా
నాకు విరుద్ధంగా తప్పిదం చేసిన ప్రతి సహోదరుని క్షమిస్తున్నానని చెప్పు. నిజంగా ఒప్పుకోలు జరిగించి తప్పిదమైతే దగ్గరికి వెళ్ళు, ఒప్పుకో, క్షమించేసి క్షమించమని అడుగు. పొద్దున 6-9 మధ్యలో ఎత్తబాటు కొంచెం సిద్ధంగా ఉన్నాయా, పరిశుద్ధంగా ఉండాలా. మార్నింగ్ అయిపోయింది అంతే. ఇక ఈ వ్యక్తి రోజు పొద్దున తప్పు చేస్తాడు, రాత్రికి ఒప్పుకుంటాడు. ఇదే మనకు కావాల్సింది. ఇస్తాను, ఇది మనకు కావాల్సింది. ఇదే చేయదగినటువంటిది. ప్రైజ్ ది లార్డ్. అని అంటాడు, ఐ విల్ అడ్మిట్ దట్ గాడ్ పర్మిట్ సాటన్ సమ్ టైమ్ టు చాస్టైన్ us. దట్స్ ట్రూ. నేను ఒప్పుకుంటున్నా, దేవుడు ఖచ్చితంగా సాతానుని మనకు అనుమతిస్తాడు. వాడు మనల్ని కొట్టినట్లుగాను మనల్ని హింసించినట్లుగాను ఖచ్చితంగా దేవుడు వాడిని అనుమతిస్తున్న సంగతిని మనం అంగీకరిస్తున్నాం. ఇట్లా అంగీకరించారు కాబట్టే ఏది జరిగినా మేలుకే అనుకుంటున్నారు. సాతాను గడు వచ్చి కొడుతుంటే మేలుకే అన్నారు. పౌలు గారి పైన సాతాను గడు వచ్చి మన దృష్టి పెడితే మేలుకే అన్నాడు ఆయన. ఇసారునో సాతాను నాకు దేవుడు దూతగా నియమించాను, రోమ్కి యెరూషలేం ప్రాంతానికి పంపకుండా అడ్డగించినప్పుడల్లా మేలుకే అని భావించాడు ఆయన. ప్రతి చోట మేలుకని భావించగలగడము లా ఆఫ్ కాంట్రాస్ట్ బాగా లోతులు అర్థం చేసుకున్నటువంటి ప్రత్యక్షత కలిగిన వారికి సాధ్యం. ఇది వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, మాటలు పడతాం, మళ్ళీ లేచి నిలబడతాంగా. ఇస్తారో పడినవాడు తొట్టినవాడు మళ్ళీ లేచి నిలబడతాడు. లా ఆఫ్ కాంట్రాస్ట్ కామన్ ఇది. కానీ లా ఆఫ్ కాంట్రాస్ట్ ఏ స్థాయి వరకు నువ్వు నమ్ముతున్నావు? ఏ యాక్సిడెంట్ జరిగిందా? దేవుడు అనుమతిస్తే జరిగింది, అంతే, అయిపోయాయి. భావోద్వేగాల ప్రకటన అక్కర్లే. ఇసారో ఒక అనారోగ్యం వచ్చిందా? దేవుడు అనుమతించాడు, దేవుడు తీసేస్తాడు. అలా చూడగలిగారు. కానీ దాని వెనకాల తప్పిదములను పాపములను కారణంగా చూసినప్పుడు విశ్వాసం నుంచి దాటి భావోద్వేగాల ప్రకటన వైపు అడుగులు వేస్తాం మనం. ఎసారో మరి ఇది చూడండి, కొటేషన్లో మనం ముందు సాగిపోదాం. 57-0308. ది గుడ్ షెపర్డ్ ఆఫ్ ది షీప్. గొర్రెల మంచి కాపరి అనే వర్తమానంలో 11వ పేరు చూడండి. తెలుగులో చదవండి, త్వరగా అయిపోద్ది. మరియు ఇన్ ద ఓరియంట్, తూర్పు దేశాల్లో మీరు చూస్తే గనక తోలుకొని వచ్చి వాటిలో ఏదైనా తప్పిపోయినదేమోనని ప్రతి ఒక్క గొర్రెను లెక్కిస్తాడు. ఓకే, ఒకవేళ వాటిలో ఒకటి తప్పిపోయినట్లయితే, గొర్రెలు ఒక్కటైనా తప్పిపోయిందని రాత్రి వచ్చి చూడగానే ఆయన బయట ఎడారిలోనికి ఆ పగలంతయు ఎక్కడెక్కడ మందును మేపి ఉన్నాడు. ఇప్పుడు రాత్రి వచ్చి చూసుకున్న వెంటనే గొర్రె కనబడలే. ఎప్పుడు ఎత్తుకుంటాడు? ప్రభావితం వచ్చినప్పుడు రాత్రినేనా? అంటే తెలియగలుగుతున్నా. ఇప్పుడు గొర్రె వచ్చింది, మంద చేరింది, ఒకటి మిస్ అయిందని నేను ఎప్పుడు చెక్ చేసుకోవాలా? నెలకోసారి చెక్ చేసుకుంటే మంద కౌంట్ తగ్గిపోద్ది. ఏ రోజు చెక్ చేసుకుంటే మంద చక్కగా ఉంటుంది. సార్ కరెక్టేనా? లేదు, ప్రభావితం పోసినప్పుడు చెక్ చేసుకుంటే అంటివా గొర్రె మంద సగం తగ్గిపోద్ది. చలో, ఎక్కడెక్కడ మేపి ఉన్నాడు? విశ్రమించుడు. దొరికినప్పుడు ఎస్, అప్పుడు ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నది. అప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ ఖాళీనంతా తనను తాను ఉంచుకుంటాడు. గొర్రెల దొడ్డికి ఆయనే ద్వారమై ఉన్నాడు. అక్కడ మరొక మార్గం లేదు. అది ఒక గొర్రెల శాల ఉన్నది. దానికి పైన ఒక శిఖరాన్ని అది కలిగి ఉన్నది. మరియు మొదటగా ఏదైనా ఆ కాపరిని దాటి వస్తేనే గాని ఏది ఆ గొర్రెలోనికి రాలేదు. ఇప్పుడు గొర్రెలన్నిటికీ కూడా ఎలా ఉంటుందో తెలుసా? అది పేద ఇట్లా కంచెలాగా ఎంత పెద్దగా ఉంటుందండి. ఎంట్రన్స్ మాత్రం సన్నగా ఉంటుంది. ఇట్లా ఒక్క గొర్రె మాత్రమే దూరం సన్నగా ఉంటుంది. సార్ ఇక్కడ మధ్యలో చిన్న గేట్ పెట్టుకుంటారు వాళ్ళు. గేట్ పెట్టుకుని ఏం చేస్తారు? ఒకవేళ గొర్రెల మేకలు ఉందనుకోండి, గొర్రెగానే గేట్ ఇటు అంటాడు, ఇది అటు అంటాడు అని మెల్లగా గొర్రెల మేకలు మెల్లగా వేరు చేస్తూ ఉంటాడు. అక్కడ
ఇప్పుడు ఈ ఎంట్రన్స్ దగ్గర ఎవరు ఉంటారు? కాపరి ఉంటాడు. ఇప్పుడు ఈ చుట్టూ కంచె ఉండడం వల్ల ఏ జంతువు దానిపై దాడి చేయలేదు. ఇప్పుడు ఏదైనా దాడి చేసి గొర్రెను తినాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలా? ఈ కాపరి దాటుకుని వెళ్ళాలా. కాపరి అనుమతిస్తేనే ఇక్కడ ఏ దుష్ట జంతువైనా మృగమైనా సరే ఆ గొర్రెలు తినడానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం, లేదా ఇక్కడ నిలబడ్డా ఇతనికి అవకాశం లేదు. ఇక చూడండి, ఏదైనా ఆ కాపరిని దాటి వస్తేనే గాని ఏది ఆ గొర్రెలలోనికి రాలేదు, ఏది కూడా రాలేదు. అయ్యా, అప్పులు, అనారోగ్యాలు, లేటు పెళ్ళిళ్ళు ఏమైనా ఆయన అనుమతిస్తేనే రావాలా? ఆయనే గొర్రెల దొడ్డి ద్వారములకు కాపరై ఉన్నాడు. ఆయన అనుమతిస్తేనే జరగాల. ఓ యాక్సిడెంట్ అనుమతించాడా? అయ్యో, 1, 2 కాదయ్యా, అసలు ఆయన ప్రతిదీ నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక ఈరోజు రాలిపోవాలని అనుమతిస్తే రాలుద్ది. ఇంత డీటెయిల్ డిస్క్రిప్షన్తో ఆయన చేస్తూ ఉంటాడు. అట్లాంటిది మనం ఇంత విశ్వాసం కలిగి ఉండాల్సిన వరమై ఉండగా ప్రతి చిన్నదానికి జడిసిపోయి లా ఆఫ్ కాంట్రాస్ట్ గమనించలేక విశ్వాసంలో కదల్చబడుతూ ఏ రోజు ఆ రోజు విశ్వాసంలో బలహీనం అయిపోతున్నాము. ఇది మనం ఉండవలసిన విధానం కాదు. తర్వాత చూడాలని అంటాడు, ఎలాంటి నమ్మకము, దానిని ఎరుగుట ఎలాంటి ప్రియమైన కార్యము. దీన్ని వినుట ఎరుగుట ఎంత అద్భుతమైన ప్రియమైన కార్యం ఉంది చూడండి. అంటే నాకు ఏదైనా జరగాలంటే నా మంద కాపరైన క్రీస్తు అనుమతించిన దాటి వస్తేనే నాకు జరుగుతుంది తప్ప లేకపోతే రాదది. ఒక కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, బంధువులతో సమస్య, ఇరుకులు, ఇబ్బందులు, ప్రయాసము ఏదైనా సరే నా మంద కాపరి అనుమతించింది నాకు ఏది రాదు. తర్వాత మనము ఆయన యొక్క ధన్యమైన కాపుదలలోనికి భద్రపరచబడి ఉన్నాము. ఆమేన్. తర్వాత ఆయన నీకు ద్వారముగా మారతాడు. yes, మరియు అక్కడ నీకు ఏ హాని కలగదు. ఏ హాని కలిగితే ఎట్లా కలగాల? ఆయన అనుమతిస్తేనే కలగాల. సార్, నాకు కన్ను వంకరుంది, ఎవరు అనుమతించాలా? నాకు పళ్ళు వంకరుంది, ఎవరు అనుమతించాలా? దేవుడు అనుమతిస్తేనే వంకర కావాలా. తర్వాత అక్కడ నీకు ఏ హాని కలగదు. ఏ హాని కలగదు. అది ఏమైనప్పటికీ లెక్క కాదు. అది అంతయు కాపరి ద్వారానే లోనికి రావాల్సి ఉన్నది. ఏదైనా అంతే. వెటర్నరీ డాక్టర్ రావాలా? ఆయన అనుమతించాలా? సాతాన్ గారు రావాలా? ఆయన అనుమతించాలా? ఇసారో. తర్వాత ఒకవేళ అది వ్యాధి అయి ఉన్నట్లయితే అది నీ దిద్దుబాటు కొరకే ఉంటుంది. ఒకవేళ ఆ ద్వారం దగ్గర ఉన్న కాపరి నీకు అనారోగ్యం కోసము, అయ్యో నీకు వ్యాధి ఇచ్చాడు అనుకో, దేనికి? నిన్ను దిద్దుబాటు చేయడానికి ఆ రోగాన్ని ఆ ద్వారం దగ్గర ఉన్న మంద కాపరి అనుమతి ఇచ్చాడు ఆయన. తర్వాత బహుశా అది నీ శత్రువుపై నీకు ఒక సాక్షి అయి ఉంటుంది. అయితే అది క్రీస్తు యొక్క నామము హెచ్చించుటకై ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఆయన అది లోనికి వచ్చుటకు అనుమతించు వరకు నీ యొద్దకు ఏదీ రాలేదు. ఇప్పుడు ఇక్కడ చిన్న ఆలోచన చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇట్లా 2 పేర్లు ఊకే బయటికి వెళ్తున్నావు. కూర్చో, చూడు. మంచిగా గమనించండి. ఇప్పుడు వీడేమనుకోవాలా? ఇప్పుడు ఈ అన్నకు పిచ్చెక్కి ఎందుకు కొట్టింది అనుకోవాలా, లేదా ప్రభు అనుమతించిన వాడు కొట్టిండు అనుకోవాలా? సరే, ఒక పాపం చేసింది ఒక వ్యక్తి ఉన్నాడు, పోబెట్ట గర్భిష్ తర్వాత కలుగు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఘోరంగా తాగుతున్నాడు. తాగి ఇప్పుడు ఆయన అనుమతించింది నాకు ఏది రాదు బ్రదర్ అన్నాడు ఆయన. సార్, లవర్ బాయ్, ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీలు, దేవుడు అనుమతించింది నాకు ఏది రాదు అనుకోవాలా? ఇక్కడే మనుషుడి యొక్క స్వతంత్రతకుని దేవుడు అనుమతించుకునే క్రియలకి ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు చూపించాలా. దీన్ని మనం నిన్న మాట్లాడిన ఒక అంశం గుర్తుందా? దేవుడి వాక్యము మనలో శరీరధారి అగుచున్నప్పుడు కలిగే ఇరుకులు, ఇబ్బందులు మాత్రము ప్రభు అనుమతించేవే.
ఇస్తాను. ఇప్పుడు నేను దేవుడి యొక్క వాక్యాన్ని శరీరధారి చేద్దాం అనుకున్నాను. ఆ శరీరధారి చేద్దాం అనుకున్న సమయంలో వీడికి బాధగాను, వాడికి నొప్పిగాను, వీడికి నష్టంగాను జరిగింది. ఇది ప్రభు అనుమతించేది. ఇస్తాను. ఇప్పుడు వాక్య విరుద్ధంగా నేను జరిగించున్న కార్యం ఒకటి ఉన్నది. ఇస్తాను. ఇది మాత్రము కాపరి, ఆ మంద కాపరి ద్వారం దగ్గర అనుమతించింది కాదు. నేను నా స్వతంత్రతలో, నేను నా స్వకీయ దురాశల చేతి ఇవ్వబడి నిందించుకుంది. ఇది వాడు దూరం వెళ్ళాడు, లేవకూడదు, తప్పు చేశాడు, నేను దండించాను. వాక్యానుసారంగా ఇది వాడు అనుమతించాల్సిందే. ఇది ప్రభువు నాకు అనుమతిస్తే తగిలింది అనుకోవాలా. ఇస్తాను. ఏ పొరపాట్లు కూడా కొట్టాను. ఇది నా స్వకీయమైన దురాశ చేసిన కార్యం. స్వతంత్రతకి మంద కాపరి అనుమతిస్తే వచ్చేదానికి వ్యత్యాసం తెలిసి ఉండాలి. ఆమేన్. వాక్య విరుద్ధంగా చేసి నేను ఫుల్ తప్పతాగి ప్రభు అనుమతించండి నేను తాగుతానా అని అనేవు, కుదరదట్టగా. అది వాక్య విరుద్ధము. నీ స్వకీయ దురాశ, నువ్వు పాపంలో పడిపోతీవి. వేసారో తర్వాత చూడండి. ఏది నీ యొద్దకు రాలేదు. ఎస్. వారందరూ దొంగలని ఆయన అన్నాడు. ఎన్నడైనా ఆయన వద్దకు వచ్చిన వారు ఆయన దొడ్డిలో నుండి నిన్ను బయటకు తీసుకొని వెళ్ళటకు ప్రయత్నించేవారు, నిన్ను బయటకు లాగటకు ప్రయత్నించేవారు దొంగలై ఉన్నారు, దుష్టులై ఉన్నారు. నిన్ను ఆయన దొడ్డిలో నుండి బయటకు లాగటకు ప్రయత్నిస్తున్నారు, అయితే వారు నిన్ను పట్టుకొనలేరు. చాలు, చివరి ఒక కొటేషన్ చూపించి ముగింపు వైపు అడుగులు వేద్దాము. ఇది చాలా గట్టిగా పట్టుకోండి. 59-1108 59-1108. Presuming the enemies, possessing the enemy's gate. శత్రు యొక్క గవ్వెని స్వాధీనపరచుకోండి. దాంట్లో 32వ పేరు చూడండి. Was only a few years later when the trials come. కొన్ని సంవత్సరాల తర్వాత కొంత శ్రమలు రాగానే సంఘం అంతా షేక్ కదిలిపోయింది సమస్యలలో. సంఘములో ఏది ఎలా జరగాలో అలా జరగకపోతే ఆ సంఘం అంతా కదిలిపోవట చాలా సులభమైన పని. దేవుడే కావాలని అలాగూ చేస్తాడు. సంఘంలో సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను God allows tensions in the church అన్నాడు ప్రవక్త. సంఘంలో దేవుడు కావాలని ఆ ఉద్రిక్తత అనుమతిస్తూ ఉంటాడు. God brings tensions into the church. దేవుడి యొద్దకు వచ్చే ప్రతి కుమారుడు కూడా పరీక్షించబడవలసిందే. వారు నిరూపించబడాలి, వారు పరీక్షించబడాలి. ఆయన కావాలని నీకు అనారోగ్యాన్ని అప్పచెప్తాడు, కావాలని నీ పైకి గొప్ప గొప్ప సమస్యలు అప్పచెప్తూ ఉంటాడు. నిన్ను పరీక్షించాలని, నిన్ను నిరూపించాలని, ఈ ప్రపంచానికి నువ్వు నిజంగా అబ్రహాము సంతానమై ఉన్నావని చూపించడానికి కావాలనే రోగాలు వస్తాయి, కావాలనే సమస్యలు వస్తాయి, కావాలని ఇరుకు ఇబ్బందులు వస్తాయి. ఆయనే అనుమతిస్తున్నాడు. ఆయన తన సొంత చిత్తము చేతే కావాలని అనుమతిస్తున్నాడు. ఆయన కావాలని చిందరవందర సమస్యల్ని, గందరగోళాలను అనుమతిస్తున్నాడు. ఆయన నీ స్నేహితులను నీకు విరోధంగా లేచినట్లుగా ఆయన అనుమతించాడు. ఇవన్నిటిని ఆయనే చేస్తున్నాడు. ఆ దయ్యాన్ని వదులుగా చేసి నీ పైకి వదులుతున్నాడు నిన్ను శోధించడానికి. ఇవన్నీ చేస్తాడు, నీ ప్రాణాన్ని మాత్రం తీయడు ఆయన. తర్వాత నిన్ను ఆ మరణ పడక పైన పడేటువంటి అనారోగ్యం పైకి నిలబడేస్తాడు. నీ పొరుగు వారిని నీకు విరోధంగా లేచినట్లుగా చేస్తాడు. నిన్ను సంఘమంతా నీకు విరోధంగా లేచినట్లుగా చేస్తారు. ఆయన అంతకు మించి ఏదైనా చేయగలుగుతాడు. ఇది ఇలాగ చేయడం దేవుడి చిత్తమై ఉన్నది. ఇదే విలువ కలిగిన ప్రశస్తమైన బంగారం కంటే శ్రేష్టమైనటువంటి శ్రమలై ఉన్నవి. ఈ రోజున అయ్యా ఒక సహోదరుడు మనకు విరుద్ధంగా లేచాడంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. అనారోగ్యం విరుద్ధంగా లేచిందా దేవుడు అనుమతి ఇచ్చాడు. అనుకుంటాడు వ్యాపారం నడుస్తలేవా దేవుడు అనుమతి ఇచ్చాడు. కుటుంబీకులు మన సహకరిస్తలేవా దేవుడు అనుమతి ఇచ్చాడు. పెళ్ళిళ్ళు అయితే లేవా దేవుడు అనుమతించిందే. ఇస్తారో కరెక్ట్.
చదువు సక్సెస్ అయితే లేదా? దేవుడు అనుమతించిందే. వ్యాపారం నెట్టుకోలేకపోతున్నా? దేవుడు అనుమతించిందే. అనారోగ్యము దేవుడు అనుమతించిందే. కుటుంబీకుల విరుద్ధంగా, బంధువుల విరుద్ధంగా, స్నేహితుల విరుద్ధంగా అన్ని ప్రతికూలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ గేటు దగ్గర, ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ మంద కాపరి అనుమతిస్తే తప్ప ఏది మనకు రాదు. ఎందుకు అనుమతించాడు? టు పర్ఫెక్ట్ యూ, నిన్ను పరిపూర్ణం చేయడానికి, ఈ లోకానికి నువ్వు అబ్రాహాము సంతానం నిరూపించడానికి, నీ రియాక్షన్, నీ ప్రతిస్పందన చూడడానికి, నీకు సమస్తము సమకూర్చబడి చివరిలో నీకు మేలు కల్పించడానికి మాత్రమే కావాలని. కానీ మేలు చివరిలో వస్తే చూసావా, ఆ చివరిలో లభించే మేలు వరకు యోసేపు లాగా ఎదురు చూడగలిగితే మా లా ఆఫ్ కాంట్రాస్ట్ బాగా అర్థమై పాటించిన వారమే. మేలు వెంటనే రాదయ్యా, మేలు ఖచ్చితంగా జరుగుతుంది. ఒక పాట ఉంటుంది తెలుసా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. కరెక్ట్ అన్నా? ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు, కానీ ఆ మేలు వెంటనే రాదు. ఆ మేలు రావడానికి కొంత సమయం పట్టుద్ది. అంతవరకు ఏం చేయాలా? లా ఆఫ్ కాంట్రాస్ట్ బాగా చదవగలగాల. చదివినప్పుడల్లా మీకు సమస్యలు వచ్చినప్పుడు బైబిల్ చదవండి, సమస్య వచ్చినప్పుడు బైబిల్ చదవండి. ఎందుకు చదవమంటారంటే ఆ లా ఆఫ్ కాంట్రాస్ట్లో బాధించబడుతున్న పరిశుద్ధుల జీవితాలను చూసినప్పుడు మనం కూడా అదే ఓపికను, సహనాన్ని, నిరీక్షణను, విశ్వాసాన్ని కొనసాగించడానికే. కానీ మేలు ఖచ్చితంగా వస్తుందయ్యా. ఆ అదృశ్య ప్రపంచం యొక్క అదృశ్య ప్రపంచ చట్టాలను చదవగలగడం వస్తే చాలు, విజయం మనదే. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆత్మీయ ప్రపంచ చట్టాల్లో మరింత ముందుకు సాగిపోదాం. తర్వాత దేవుడు అనుగ్రహిస్తున్న కొలది ప్రార్థన చేసుకుందాం. ఒకరిచ్చండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జాషువా బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు మొదటిగా, చివరిగా సంసన్ గారు చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించుదాం. ఒకరిచ్చండి. పరిశుద్ధులు పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీకు మహిమ ప్రభావం కలుగును గాక. మా ప్రియమైన భర్త, మా ప్రియమైన తండ్రి అయినా మీరు చూపుల కృపలకై, మీరు చేసిన మేలులకై మీకే మహిమ కలుగును గాక. ప్రభా, మీ కృప కాపాడి అలా మీ కృపతో మమ్మల్ని పోషించి ఈ పరలో ఆహారంతో, దాచిపెట్టిన ఆహారంతో మమ్మల్ని పోషించి తృప్తిపరిచిన దేవుడా మీకు వందనాలు. ఈ సమయంలో కూడా ప్రభా, మీరు ఇరణ్య స్థలం మీదకి వచ్చి అయ్యా మా ఆలోచనలు ఏమై ఉన్నాయో, మా తలంపులు ఏమై ఉన్నామో, మేము ఎక్కడ ఉన్నామో ప్రభా, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడే విధానం బట్టి మీకు మహిమ కలుగును గాక. ప్రభా, మీ చిత్తము లేకుండా ఏది జరగదు ప్రభా, మీ చిత్తమే జరుగుతుంది నాయన. అవును ప్రభా, నాయన ఆ తండ్రి కుడి పాశములు వదులుకొని ఈ లోకానికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చిన దేవుడు అయి ఉన్నా ప్రభా. అవును ప్రభా, మేము నీ చిత్తములో బ్రతకవలసిన వారు అయి ఉన్నాం ప్రభా. కొన్నిసార్లు నాయన మా బాధలను బట్టి, మా ఇబ్బందులను బట్టి, లేకపోతే మా శోధనలను బట్టి అయ్యా కొనుగుళ్ళు గొనుగుళ్ళు మరి ఎన్నో మానవ బలహీనతలు మా మధ్యలో ఉన్నాయి ప్రభా. వాటిని మీరు వివరించిన విధానం బట్టి మీకు మహిమ కలుగును గాక. తండ్రి, మీ చిత్తము లేకుండా అది జరగదు నాయన. ఎందుకంటే నువ్వు యజమానుడవై ఉన్నావు ప్రభా. మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకుడు నీవు ప్రభా. నీ పరిపాలన మేము బ్రతకవలసిన వారమై ఉన్నాం ప్రభా. మా పుత్రుడికి ఏపు కూడా తండ్రి సమస్తము కోల్పోయినప్పుడు కూడా తన శరీరం మీద హక్కు లేకుండా, ప్రాణాల మీద హక్కు లేకుండా ఆ ప్రాణము నీ స్వాధీనం ఉంచుకునే దేవుడు అయినావు. అవును ప్రభా, ఏ దేవుడు అయితే కలిగి ఉన్నాడో మేము కూడా అదే దేవుడిని ఆరాధిస్తున్నాం నాయన. ఆ బాధలు, ఆ ఇరుకులు రాక తప్పవు ప్రభా. కానీ దానికి ఒక పరిధి, ఒక ఆజ్ఞ ఉన్నది నాయన. అంతవరకే వస్తాయని చెప్పి మీరు మాట్లాడిన దేవుడై ఉన్నారు ప్రభా. అయినా మేము మెలుకు కలిగి ప్రభా మా జీవిత యాత్రలో అయ్యా ఈ భక్తి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. ఎంత వాక్యము ఏమై ఉన్నదో అది ఉత్పత్తి అవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఓటము గెలుపు మా జీవితంలో ఉన్నాయి ప్రభా. అది అనుమతిస్తారు ప్రభా. కానీ మమ్మల్ని ఓడించే దేవుడు కాదు ప్రభా. యుద్ధము చేయవాడు యెహోవానే తండ్రి. గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు అయ్యా దావీదు చిన్నవాడు అయినప్పుడు కూడా కానీ దావీదుకు ఒక భరోసా ఉన్నది నాయన. నా పక్షం నిలబడేవాడు జీవం కలిగే దేవుడు అని చెప్పి ఒక విశ్వాసంతో నిలబడి ఉన్నాడు ప్రభా. అవును ప్రభా, ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభా నా పక్షంలో ఉన్నవాడు జీవం కలిగే దేవుడు నాయన. మమ్మల్ని ఇడిసిపెట్టే దేవుడు కాదు ప్రభా. తల్లి తన బిడ్డలు మనిషిగా నేను మరవనని చెప్తున్నావు, విడిసినా నేను ఇడవనన్నావు ప్రభా. విశ్వాసము ఈ చివరి ఊపిరి వరకు కూడా తండ్రి మాలో ఉండటానికి సహాయం చేయండి.
ఈ జీవిత యాత్రలో, ఈ పడవ యాత్రలో అలలు వస్తాయి అయ్యా, తుఫాను వస్తుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి తండ్రి. మీరు ఇది తెలుసుకొని బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఈ రంగస్థలం మీద మీరు మాట్లాడకపోతే మా జీవితం ఏమైనదో మాకు తెలియదు ప్రభా. ఎందుకంటే మానవ బలహీనలు ప్రభా. ఇవన్నీ మా మధ్యలో ఉంచితేనే మేము మెలుగు కలిగి జీవిస్తాము నాయన. మేము పడిపోకుండా, కుంగిపోకుండా, కూలిపోకుండా మాకు ధైర్యపరిచిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అవును ప్రభా నాయనా, మీకు ఏమి ఇవ్వాలా, ఏమి ఇచ్చి మీరు చాలా అయ్యా, దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు మహిమ కలుగును కాక. ఎన్ని బంగారము మా దగ్గర లేకపోవచ్చు ప్రభా, ధన ధాన్యములు మా దగ్గర లేకపోవచ్చు నాయనా. మీ కృప చూడాలని మీరు బ్రతుకుతున్నాం ప్రభా. ఎందుకంటే మీరు పోషిస్తున్న విధానం బట్టి ఎంతసేపు శుద్ధించినా, మిమ్మల్ని ఆరాధించినా మేము రుణం తీర్చుకోలేము నాయన. ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని పోషిస్తున్న దేవుడై ఉన్నారు ప్రభా. లోకంలో ఎవరు కలిగిన ధన్యత మాకు ఉన్నది నాయన. మీ నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ ఆహారంతో దినదినము మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి మీకే కృతజ్ఞతాతో చెల్లించుకున్నాం ప్రభా. బ్రతుకు దినములని ప్రభా ఈ రీతిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడాలి ఆయన. మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభా. ఎందుకంటే మీ బలహీనలు ప్రభా. ఎక్కడ మేము బలహీనం అవుతామో మా బలము నీవేగా తండ్రి. నీవు తప్ప మాకు బలము లేదు ప్రభా. మా బలహీనలో నుంచి మీ బలం పొందవలసిన వారు ఉన్నా ప్రభా. ఉన్న వాక్యానుసారంగా బ్రతకడానికి అయ్యా, ఏ తుఫానులు ఏ అలలు వచ్చినా మేము తట్టుకొని ప్రభా విశ్వాసంతో ముందుకు నామలో కొనసాగడానికి మీ కృప మాకు అనుగ్రహించి, మీ కృప మాకు తోడుగా వచ్చి, మీ గమ్యస్థానం వెళ్ళే వరకు కూడా ప్రభా, మీ నామము దగ్గరికి వెళ్ళే వరకు కూడా ప్రభా, ఆ దూరంలో నీ వైపు చూసే వరకు కూడా ప్రభా, మీ కృప మా మధ్యలో వచ్చి నడిపించినట్టు మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాతో మాట్లాడి దేవనైనా అయ్యా, నువ్వు చక్కగాను సూటిగాను మాట్లాడే నీ ప్రజలైన మాతో ప్రభావైనా మేము దూరం కలిగి ఉంటున్నట్లుగా, పోకుంటున్నట్లుగా ఇంకనూ అధికమైన విశ్వాసమని మేము పెట్టి ఉంటున్నట్లుగా, ఇదిగో నీ దాసును అభిషేకించి మా ఎదుట పెట్టినటువంటి ఈ నీ మనసులోని సంగతులన్నింటిని బట్టి కృతజ్ఞత. నిజంగా ఏదైనా మాకు ఊరికి కలగదు నా తండ్రి. అదిగో నువ్వు మమ్మల్ని బహుగా ప్రేమించి సమస్తాన్ని కూడా సమకూర్చి మేలు నిజంగా దాన్ని చూడగలిగినప్పుడు ప్రభువా, గ్రహించగలిగినప్పుడు ప్రభువా, ఓ ప్రభువా నాయనా, మేము ఎంతటి ధైర్యవంతులుగా బ్రతకగలిగాము. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వరిదిల్లదని ఖచ్చితంగా చేయగలిగిన దేవుడు సహోదరుడి గృహ కొడుకులో కూడా మేము వినున్నాము ప్రభువా. ఒక నిశ్చితమైనటువంటి ప్రభువా నాయనా, అయా వాక్యము ప్రభువా మాట్లాడటం మేము చూసి ఉన్నాము. రెండవ నిశ్చితగా ప్రభువా నాయనా, ప్రమాణపూర్వకంగా నువ్వు మాట్లాడుట, ఆ మాటలు ఎంత నిశ్చితము ప్రభువా. ఈ మందకు ప్రభువా నాయనా, నువ్వు ద్వారముగా ఉండి ప్రభువా అనుమతిస్తేనే మా జీవితంలోనికి ఏది రాదన్నది కూడా నిజంగా మేము ధన్యులము నా తండ్రి. ఏది ఊరికి కలగట్లేదు నా ప్రభువా. మేము నిజంగా ఎంతో బహు భద్రతలో ఉండి ఉన్నాము మా ప్రభువా. నా తండ్రి ఇదిగో యేసు తన జీవిత కాలంలో ఎంతో శ్రమను పొందుకొని ఉన్నాడు ప్రభువా. అయ్యా నాయన తండ్రి, తన యొక్క జీవితంలో ఆ శ్రమలు ఏవి కూడా ప్రభువా నాయన అవి నిరర్థకము కాలేదు ప్రభువా. అది ఊరికినే కలగలేదు నాయన ప్రభువా. ఆ నీ కుమారుడు అన్ని జనుల మధ్య మహిమపరచబడి ఉన్నాడు ప్రభువా. నీ కార్యములు ఆ యొక్క యేసులో ప్రత్యక్షపరచబడి ఉన్నవి ప్రభువా. అంతేకాదు నాయన, అతడు సింహాసనం మీద ఉండి ఏలునట్లుగా ప్రభువా ఆ శ్రమలలో అమూల్యమైన గుణలక్షణం అతనికి కలిగి ఉన్నది ప్రభువా. నిజముగా నువ్వు మాకు అనుగ్రహించే ఆ శ్రమలు నిజముగా మాకు స్నేహితులే ప్రభువా. ఆ శ్రమలు నిజముగా బంగారం కంటేను మిన్నైనవే ప్రభువా. ఆ శ్రమలలో కలిగే సౌందర్యము ప్రభువైన ఆ ప్రభువైన అది వెలకట్టలేనిది నా తండ్రి. మమ్మల్ని
శ్రమలో ఉంచుట న్యాయమై ఉన్నది ప్రభువా. నిజముగా నువ్వు మా కొరకు ఉంచిన ఆ ఇరుకు మార్గము గొప్పది ప్రభువా. అది నీ కుమారుడు తప్ప మరొకరు ఎవరునూ రాతగనటువంటి మార్గము ప్రభువా. నీ పేరు పెట్టిన జనులు మాత్రమే ఆ ఇరుకు మార్గాన్ని నడిచిందరు ప్రభువా. అది నీ ఆత్మ ద్వారా నీ వాక్యము ద్వారా నాయన ఇదిగో నీవు నీ జనుల్లో రుజువుపరచకూడదు కొరకే నువ్వు పెట్టిన ఆ మార్గము ప్రభువా. లెక్కింపబడిన జనుల కొరకైన మార్గము నా తండ్రి. ఆ మార్గాన నీ జనులు ప్రభువా ఇదిగో జయధ్వనులతో నడిచేంద్ర ప్రభువా. ఆ మార్గం మీద నిలబడలేదు నాయన. ఆ మార్గం మీద నిలబడలేరు ప్రభువా. జరిగేటటువంటి ఆత్మలు కలిగిన వారు అక్కడ నిలబడలేరు. కానీ సర్వశక్తిని ఆత్మ కలిగిన ఆ జనులు ప్రభువా అయ్యా ఈ మహిమకరమైనటువంటి మార్గాన్ని నడిచేంద్ర ప్రభువా. మార్గము నాయన తండ్రి అది సొగసును ప్రభువా నాయన సౌందర్యాన్ని ఇచ్చేటటువంటి మార్గము ప్రభువా నాయన అయ్యా చక్కటి దిద్దుబాటుని ఇచ్చేటటువంటి మార్గము నాయన ఇదిగో నీ మహిమను మాలో పోసేటటువంటి మార్గం అదే ఉన్నది నాయన ప్రభువా నాయన. నీవు నాయన శ్రేష్టమైన మార్గములో మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి ప్రభువా. ఓ ప్రభువా నాయన కలుగుతున్న శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఒత్తిళ్లు ప్రభువా అనారోగ్యాలు ప్రభువా ఉపద్రవాలు ప్రభువా నాయన నా తండ్రి ఏ నీ ప్రేమ నుండి ఏరు చేయదని పౌలు నిజముగా ఈ సంగతుల వారి రుచి చూసి పలికి ఉన్నారు ప్రభువా. సొంత అనుభవాలతో వారు మాట్లాడి ఉన్నారు ప్రభువా. మహిమోన్నతమైనటువంటి ఆత్మ యొక్క అభిషేకాన్ని వారు కలిగి ప్రభు మాట్లాడారు. వాక్యము నిమిత్తమును ఓ ప్రభువైన నీ నామము నిమిత్తమును నిందలో ప్రభువైన వారు ఎట్టి మహిమను అనుభవించి ఉన్నారు, ఎట్టి ఆత్మాభిషేకాన్ని అనుభవించి ఉన్నారు, శక్తిని అనుభవించి ఉన్నారు ప్రభువా. కలిగిన ఆయన ఆ మాటలు రాసి ఉన్నారు ప్రభువా. మేము అయ్యే మాటలు పలుకువారినే ఉండాలి ప్రభువా. తండ్రి అదే అపోస్తులలో నడిచిన మార్గంలో ప్రభువా పరిశుద్ధులు నడిచిన మార్గంలో ప్రభువా ఆ ఇరుకు మార్గంలో నడిచే జనులమై ఉండాలి ప్రభువా. ప్రభువా అనుకూల మార్గాలు కాదు నాయన నా తండ్రి, విశాల మార్గాలు కాదు నాయన నా తండ్రి. వాక్యముతో నడిచే ఆ మార్గము కావాలి నాయన. ఆ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. నిజంగా మేము నీ గొర్రెలము నీ దొడ్డిలో భద్రపరచబడి ఉన్నాము ప్రభువా. కంచెలో మమ్మల్ని ఉంచి ఉండగా ప్రభువా. ఈరోజు మా ప్రాణములో మొట్టలేడు ప్రభు నాయన. మమ్మల్ని నశించుట కొరకు నాయన ఏది మమ్మల్ని తాకలేదు నాయన. ఎందుకంటే ప్రభు నాయన నీ ప్రవక్త చెప్పి ఉన్నాడు, నా కుమారుడికి భద్రత ఇచ్చినట్లుగా ప్రభు అయ్యా ఒక 40 ఫీట్ల కాంక్రీట్ బిల్డింగ్ కట్టవలసి ఉంటే నేను 80 ఫీట్ల కాంక్రీట్ బిల్డింగ్ కడతానని. నీ రక్తం ఇచ్చే భద్రత మాకు ఎక్కడ దొరకదు నాయన. ప్రభు మేము గొప్ప ప్రభునైనా ఆ యొక్క ప్రభునైనా అయ్యా మహాదుర్గంలో మేము ఉండి ఉన్నాము ప్రభు. ఏదియో కదిలించలేదు నాయన. ఓ ప్రభు మమ్మల్ని ఏదియో అపహరించలేదు నాయన. ఓ ప్రభు మేము నిన్ను నమ్మి ప్రభునైనా అయ్యా మేము స్థిరులమయ్యే ప్రభు మాకు దయచేయండి ప్రభు. ఈ సంగతులు విశ్వాసము ద్వారా చూసే కనులు మాకు దయచేయండి ప్రభు. ఓ ప్రభు ఇది ఎంత బలీనమైన మాటలో మేము ఎరుగుటకు సహాయం చేయండి నాయన. మా తల వెంట్రుకలు సైతం లెక్కింపబడి ఉండేవో ప్రభు. ఓ ప్రభు మేము చింతించడం వల్ల మా ఎత్తు మూరని ఎక్కువ చేసుకోలేము ప్రభు. అయ్యా తండ్రి అయ్యా నువ్వు మా భారంలో మోసి ఉన్నావు ప్రభు. మా పాప శిక్షణ నువ్వు మోసి ఉన్నావు ప్రభు. మరి మేలేనివి చేయటకు నువ్వు ఎంతగా సంతోషించే దేవుడు నా తండ్రి. మా కీడంతటను ప్రభు అయ్యా నాయన నా తండ్రిగా మరణకరమైన మా పాప శిక్షణ నువ్వు అనుభవించినప్పుడు ప్రభు అయ్యా మేలు చెట్టుకి ఇంత గొప్ప సంకల్పములు కలిగి ఉంటావు ప్రభు. అయ్యా తండ్రి మేము విశ్వాసము కలిగిన ప్రజలమై ధైర్యము కలిగిన ప్రజలమైన తండ్రి అయ్యా నీతో నడుచుటకు ప్రభు అయ్యా అధైర్యపడన ప్రజలముగా సిగ్గుపడిన ప్రజలముగా నాయన తండ్రి ప్రభువైనా మేము నడుము కట్టుకుని ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభు. విశ్వాసములో మమ్మల్ని ఎంకను ఎదిగించు ప్రభు. నిన్ను చూడగలిగే ఆ గొప్ప కనులు మాకు కావాలి నాయన. నిజంగా శ్రమలలో ప్రభు ఆ చివరి ఘట్టము వరకు నువ్వు రంగం మీదకి రావు. మేము ఎలాగ స్పందిస్తామో నువ్వు చూస్తావు అయ్యా. మేము నిజంగా ఆ ఎవ్రీ పిల్లల వల్ల స్పందించాలి నాయన. శ్రమ పరచబడినను సహోదరులు వచ్చినప్పుడు ప్రభు నాయన ఇదిగో జీవము కాపాడబడుట కొరకే నాకు ఇలాగ కలిగినదని పలికి ఉన్నాడు ప్రభు. నిజంగా ఈ శ్రమలనైనా నా ప్రభు ఇదిగో మేము పాపముల పడి నశించకుండానట్లుగా మా జీవము కాపాడు కొరకే ఈ శ్రమలు మాకు మిత్రులై ఉన్నాయి ప్రభు. అయ్యా పౌలు గారైతే ఏ విధముగా అయ్యా నాయన తన కలిగిన ప్రత్యక్షత నిమిత్తమే
అతను అతిశయించి నశించకుండానట్లుగా ప్రభువైనా ఈ సాతానుడు దోషగా పెట్టబడి ఉన్నాడు ప్రభువా. ప్రభువైనా తండ్రి నిజముగానైనా ఈ సంగతులన్నీ మాకు మేలు కొరకే సమకూర్చబడి జరుగుతుందా ప్రభువైనా అయ్యా ఏదో వింత జరుగుతున్నట్లుగా ప్రభువైనా మేము అధైర్యపడకుండా ప్రభువైనా మేము భయపడకుండా ప్రభువా అయ్యా నేను నిన్ను చూస్తూ ప్రభువైనా అయ్యా మేము కదర్చపడకనైనా ముందుకు కొనసాగుడు సహాయం చేయండి. ఇక్కడ ఎంతబడి నీ సంగతులు ప్రభువా అయ్యా మా హృదయములోనైనా మా జ్ఞాపకాలలో ప్రభువైనా అయ్యా నిలిచి ఉంచుటకు సహాయం చేయండి నాయనా తండ్రి ప్రభువా. ఇది ఉపస్మారక స్థితిలో నిలిచి ఉంది ప్రభువా అయ్యా నేను ఆ సందర్భము వచ్చినప్పుడల్లా ప్రభువా అనుకోకుండానే మాకు జ్ఞప్తికి వచ్చుటకు ప్రభువా సహాయం చేయండి ప్రభువా. మా జరిగించమని తండ్రి అయ్యా నీ పిల్లలమైన మమ్మల్ని ప్రభువా నేను నీ కృపాస్తాను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగు పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వాధికారి యేసు ప్రభువైనా మానవులుగా మా పట్ల జరుగుతున్నటువంటి ప్రతి కార్యము కూడా మేము అనుమతించుతున్నది ఆ దృశ్యమైన ప్రపంచ చట్టాలలో అనేకమైన చట్టాలు ఉండగా ఈ పరస్పర విరుద్ధ చట్టమును గురించి ఎంత జ్ఞానమునైతే ఎంత అవగాహన అయితే మేము కలిగి ఉంటామో ఇదిగో ఇదెంతో మధురమైన సంగతి అని నేను ప్రవక్త చెప్పి ఉండగా ఆ మధురమైన సంగతులు మేము విని ఉన్నప్పుడు విశ్వాసంలో మేము ఎన్నడూ తొలగిపోకుండా ఉండనట్లుగాను ధైర్యంగా నిలబడినట్లుగాను నాయన అది మా ప్రాణమును తాకదు అన్న వాగ్దానం విన్నప్పుడు నాయన ఇది మేము దేనికి భయపడవలసిన అవసరం తెలియదు నాయన చీకటిగా ఉంటున్నామేమో కానీ మరలా త్వరలోనే వెలుగులోనికి ఖచ్చితంగా తేబడతామన్న విశ్వాసం మాలో బలహీనతలో ఉన్నామేమో ఖచ్చితమైన బలాన్ని పొందుకుంటామన్న విశ్వాసం మాలో అప్పుల సమస్యలో ఉన్నామేమో ఖచ్చితమైన విడుదల పొందుకుంటాం ప్రభా. ఆత్మీయమైన బంధకాల్లో ఉన్నామేమో ఖచ్చితమైనటువంటి విడుదల మేము పొందుకోగలుగుతామని ఆయన ఈ పరస్పర విరుద్ధ చట్టము మాలో బలమైన నిరీక్షణకు కారణమవుతున్నది ప్రభా. ప్రస్తుతమైన సమస్యలలో లోతైనటువంటి వేరు పారుకునేటువంటి విశ్వాసాలతో మమ్మల్ని స్థిరపరుస్తా ఉన్నది ప్రభా. ఈ సంగతులు ప్రభా నీ ప్రియమైన పిల్లలకు నువ్వు నాకు అనుగ్రహించిన రీతిగానే వీరి హృదయాలను కూడా నువ్వు స్థిరపరచమని ప్రార్థిస్తావు నాయన. ప్రస్తుతం ఉన్నటువంటి చులకైనటువంటి సమస్యలు నిత్యము ప్రభా అత్యధికము చేపడుతున్న భారముగా పెంచబడుతుండగా ఆ యొక్క ప్రభా పరస్పర విరుద్ధ చట్టాలను వీరు లోతైనటువంటి ఆ ప్రత్యక్షతలను పొందుకునే భాగ్యం దయచేయండి అయినా. ఏది శాశ్వతము కాదు ప్రభా, అది మార్పు చెందవలసింది, మార్పు చెందనిది శాశ్వతమైనది నీ జీవము నీ వాక్యం మాత్రమైన సంగతిని బలంగా పట్టుకొనొచ్చు ముందుకు బలంగా కొనసాగించబడే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తాను. నేరా అందమైనను అది అందవిహీనంగా మార్చబడవలసింది, బలమైనను బలహీనత వైపు తీర్చబడవలసింది నాయన. ఈ కుటుంబ సమస్యలను ఒకరోజు తీర్చబడవలసిందే. ఏదైనా సరే ఈ రోజున మేము కార్చుచున్నటువంటి ఇన్ని బాష్ప బిందువులన్నీ ఒకరోజు తుడవలసినదే. ఈ పరస్పర విరుద్ధ చట్టంలో ఈ మార్పును మేము గుర్తుపడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏ మాత్రం ఎనలేకుండా బలమైన రీతిలో మా విశ్వాస ప్రయాణాన్ని మరింత శక్తివంతంగా కొనసాగించే భాగ్యం ఇచ్చాము. నిన్నటి దినం మొదలుకుని ఇప్పటి వరకు మా అందరికీ నీ కృపను తోడుగా ఉంచుతారు. ఈ ఆత్మతో నింపి ఈ సహవాసంలో కలిసి నడిచే భాగ్యం ఇచ్చేసాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నప్పుడు దయచేసిన ఈ ప్రియమైన మంద తిరిగి వారి గృహాలకు వెళ్ళబోచుండగా తోడుగా ఉండండి. జరగని ప్రేమ విధులు కూడా తోడుగా ఉండండి. మా వ్యక్తిగతమైనటువంటి సిద్ధపాటులో తోడుగా ఉండండి ప్రభువా. ఏ విషయంలో కూడా ప్రభునైనా ఆ సాతాను కయ్యూను యొక్క గుణ లక్షణాలు మాలో ఏ ఒక్కరు కూడా ఉత్పత్తి కాకుండా కేవలం నీ వాక్య సంబంధులుగానే నేను అబ్రహాము సంతానం వలె ఈ యొక్క ప్రభువా ఈ గడియ వర్తమానికుడు బ్రహ్మ గారు ఉండని ఇచ్చినటువంటి నీ యొక్క గడియ వర్తమానమే జీవించే భాగ్యము మా అందరికీ కలిగిపచ్చమని ప్రార్థిస్తాను. వర్తమానం వినుట వేరు, వర్తమానమే జీవించుట వేరు అని నువ్వు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు అవును ఇది వినికిడిలో మేము ఆమెనంటా ఉన్నాము కానీ క్రియాత్మకంగా ఇది మా జీవితంలో జరిగినప్పుడు ఆ లా ఆఫ్ కాంట్రాస్ట్ ని గ్రహించిన ప్రజలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తాను. గొప్ప దేవుని ఆత్మచేత అభిషేకింపచేయమని ఆయన నిజంగానే ఒకవేళ మేమందరం మరొకసారి కలుసుకునే అవకాశము వచ్చేలోకి ఎత్తబడి జరిగితే కనుక ఆ కాలం అనేది తెరక అవతల మేమందరము ఒకరొకరు చూసే భాగ్యం ఇచ్చు. ఇంకా నిశ్చితానుసారంగా దానికంటూ సమయం ఉంటే కనుక మరలా మేమందరం కలిసి ఇలాగున ఆనందించి నీలో ఆరాధించు ప్రభువా, గొప్పగా నేను గనపరచుచు మా ఆత్మను మీలో విలీనం చేసే భాగ్యం అనుగ్రహించు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.